దేవుని దగ్గర స్వస్థత కావాలన్నా, దేవుని నుండి నీకు ఏ అద్భుతం జరగాలన్నా, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించాలన్నా, దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏదైనా అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలన్నా నీకు ముందుగా ఆయన శక్తి తెలియాలి. హల్లెలూయా. నా దేవుడు, నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నా దేవుడు నా జీవితంలో వచ్చిన ఏ సమస్యనైనా ఆయన పరిష్కరించగలడు, ఏ బాధనైనా ఆయన తీర్చగలడు, ఏ యొక్క శోధనైనా ఆయన తీర్చివేయగలడు, ఏ కష్టాన్నైనా ఆయన తీర్చగలడు, ఏ వ్యాధినైనా ఆయన నిర్మూలన చేయగలిగిన దేవుడు, ఎటువంటి శోధనైనా ఆయన పరిష్కరించగలిగిన దేవుడు. ప్రతి భక్తుడైన యోబు గారు మాట్లాడుతున్న మాట, ఆయన దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాడు, ఎందుకు దేవుని యొద్దకు రాగలిగాడు, ఎందుకు దేవునికి తన వ్యాజ్యాన్ని అప్పగించాడు అని అంటున్నాడు. నేను నా దేవుని నేను ఆశ్రయించి తిని దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. అంటే నా సమస్య ఆయనకే నేను అప్పగిస్తాను. నా ఈరోజు నీ పరిస్థితులు దీనంగా ఉన్నాయేమో, ఈ రోజున అందరూ కూడా నిన్ను త్రోలు నడుతున్నారేమో, అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో. నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి, నీ నిరుద్యోగ సమస్యను చూసి, ఉంటున్న అప్పుల పరిస్థితిని చూసి, వారి స్థితి అంతే, వారి పరిస్థితులు అంతే, వారి జీవితం అంతే, వారి జీవితం మీకు ఎప్పుడు అలాగే ఉంటుందని ఒకవేళ అందరూ అనుకొని నవ్వుకుంటున్నారు. నీ సహోదరి కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, అందరినీ చూసి నవ్వుతున్నారేమో. వారు నవ్వుతున్నప్పుడు నీ హృదయం కూడా బాధతో నింపబడి, నా జీవితం ఇంతేనా, నా పరిస్థితులు ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, ఇక నా స్థితి మారదా, నా పరిస్థితులు మారవా, ఈ చాలని జీవితాలతో నీ బ్రతకాలి, ఎప్పుడూ కూడా ఈ కొరతలతోనే బ్రతకాలా నా జీవితం, ఎప్పుడు కూడా ఈ లేమి పరిస్థితినే చూడాలా నా జీవితం, ఎప్పుడు కూడా అప్పుల్లోనే నేను బ్రతకాలా జీవితం అని నాకు కూడా బాధపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కానీ అందరూ అంటున్నారేమో, వారి పని అయిపోయింది, వారి జీవితం అంతే, వారి జీవితం మీద తరతరాల లోన్లోనే ఉంటారు, అదే పరిస్థితులు ఉంటారని అందరూ అనుకుంటున్నారేమో. కానీ ఈ దేవుని శక్తిని నమ్మి, ఆయన నీ స్థితిగతులు మార్చగలిగిన గొప్ప దేవుడని, నీ పరిస్థితులను చక్కపరచగలిగిన గొప్ప దేవుడని, ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడని, నీ స్థాయిని, నీ స్థితిని ఆయన మార్చే గొప్ప ఉన్నతుడైన దేవుడని నువ్వు ఆయనను నమ్మగలిగితే చాలు. ఆయన అంటున్నాడు, నేను ఉన్నతమైన స్థలాలకు తీసుకుని వెళ్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసిన దేవుని బిడ్డలారా, ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ వ్యాధి నీ శరీరాన్ని అలుముకొని ఉన్నదో, ఒకవేళ నీ బిడ్డలు బాధపడుతున్నారేమో రోగాలతో, ఎటువంటి వ్యాధులతో నీ బిడ్డలు బాధపడుతున్నారో నాన్న, ఒకవేళ డాక్టర్లు విడిచిపెట్టారా నిన్ను, ఒకవేళ నీ బిడ్డలు మరి నా వల్ల కాదని డాక్టర్లు వదిలేశారా, నయము కాదని చెప్తున్నారా రోగాలు, అయితే నువ్వు ఈ రాత్రి నీకొక శుభవార్త ఏంటంటే, నీ దేవుని పాదాల దగ్గరకు నువ్వు రాగలిగితే, ఆ యేసయ్య నిజమైన దేవుడు నువ్వు నమ్ముకోగలిగితే, ఆయన్ని స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు నువ్వు నమ్మగలిగితే, పరిపూర్ణమైన స్వస్థత నీకు ఇవ్వగలిగిన సమర్థుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దేవుని యొద్దకు వచ్చిన మనము, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము, దేవుని చేత బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశించిన మనము, దేవుడు చేసే అద్భుత కార్యాలు పొందుకోవాలని ఆశించిన మనము హృదయపూర్వకంగా ఆయన యొక్క శక్తిని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, అద్భుత కార్యాలు మనం చూడాలి అనంటే, ఆశ్చర్య కార్యాలు మనం పొందుకోవాలి అనంటే, మరి మన జీవితంలో అసాధారణమైన కార్యాలు మనం చూడాలి అనంటే, దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? చాలామందికి కూడా ఈ రోజున అద్భుతం పొందుకోవాలని అనేక మంది మరి
మన జీవితంలో ఆశీర్వదించబడాలని, మన జీవితంలో మేలులు పొందుకోవాలని, మనమందరం కూడా దీవించబడాలని అందరికీ ఆశ ఉంటుంది, ఆశ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరం కూడా మరి అనేక అద్భుతాలు పొందుకోవాలని మనము ఆశిస్తున్న వారము. మరి ఆయన ద్వారా ఆయన కూడా మరి అద్భుతాలు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన ద్వారా అద్భుతాలు పొందుకోవాలనుకున్న మనము ఆయన యొక్క శక్తిని మనము ఎరిగిన వారమై ఉండాలి, ఆయన యొక్క బలాన్ని మనము ఎరిగిన వారమై ఉండాలి. చూడండి, ఒక వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే, ఒక వ్యక్తి దగ్గరకు నువ్వు సహాయానికి వెళ్ళాలి అని అనుకుంటే, నీకు చాలా అప్పు ఉన్నది, నీకు చాలా అవసరత ఉన్నది. నీకు అవసరత ఉన్నప్పుడు, నీకు అక్కర కలిగి ఉన్నప్పుడు, చాలా అప్పు అయిపోయినప్పుడు, నీ అవసరత తీర్చబడడానికి, నీ అక్కర తీర్చబడడానికి నువ్వు ఏం చేస్తావంటే, నీవు ఒక వ్యక్తిని, ఒక ధనమున్న వ్యక్తిని నువ్వు చూసుకోగలుగుతావు, వాడిని నువ్వు చూజ్ చేసుకుంటావు. ఏంటంటే, ఫలానా వ్యక్తి ఆయన దగ్గర చాలా ధనముంది, నేను వెళితే కాదనడు, నాకు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు, నాకు ఏది కావాలో అది నాకు ఇచ్చి పంపగలడు అనే ఒక నమ్మికతో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతావు. ఆయన దగ్గరకు నువ్వు సహాయానికి, నువ్వు అర్థించడానికి నువ్వు వెళ్ళగలుగుతావు. అవును, ఈ రోజున మనుషుడు మరి అందరినీ నమ్ముతున్నారు, మనుషులు అనేక మంది మనుషుల్ని నమ్ముతున్నారు. మరి వాహనంలో కూర్చున్నప్పుడు కూడా మనము ఏం చేస్తాం, డ్రైవర్ గారు నమ్ముతాం కదా, ఏంటంటే జాగ్రత్తగా మనల్ని తీసుకొని వెళ్తాడని. అందరినీ నమ్ముతున్నాం, కానీ అసలు వచ్చేసరికి దేవుణ్ణి నమ్మలేని వారుగా మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, నీకు సహాయం కావలసి వచ్చినప్పుడు, నీకున్న అక్కరతో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు అవసరతతో ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని నమ్మి నువ్వు వెళ్తున్నావు అంటే, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేం చేస్తావంటే ఎంక్వైరీ చేస్తావు, నువ్వు తెలుసుకోగలుగుతావు ఆయన గూర్చి, అంతే కదా. నువ్వు ఆయన గూర్చి సమాచారం తెలుసుకుంటావు. ఆయన దగ్గరికి వెళితే సహాయం చేస్తాడని నీ ప్రక్కనున్న ఇరుగు పొరుగు వారినో, ఒకవేళ నీ బంధువులనో, ఆ గ్రామంలో ఉన్న మరి ఎవరినైనా కానీ నువ్వేం చేస్తావంటే అడుగుతావు. ముందుగా సమాచారాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు అన్నమాట. ఆ సమాచారాన్ని సేకరించి అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా నాకు ఆయన సహాయం చేస్తాడు అనే ఒక నమ్మకంతో నువ్వు అక్కడికి వెళ్తావు, అంతే కదా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని నుండి సహాయం కావాల్సి వచ్చినప్పుడు, దేవుని దగ్గర స్వస్థత కావాలన్నా, దేవుని నుండి నీకు ఏ అద్భుతం జరగాలన్నా, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించాలన్నా, దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏదైనా అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలన్నా, నీకు ముందుగా ఆయన శక్తి తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలం నువ్వు తెలుసుకోగలగాలి, ఆయన ఎంత ఉన్నతమైన వాడో నువ్వు తెలుసుకోవాలి. ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళినా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళవు. ఏం చేస్తాం మనం, నీకు వ్యాధి ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు నీకు ట్రీట్మెంట్ చేయగలుగుతారా లేదా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వ్యాధులు నయమవుతాయా, మరి ఆయన మంచిగా ట్రీట్మెంట్ చేయగలుగుతారా అనేది ఆ సమాచారం తెలుసుకుంటాం. మనం తెలుసుకోకుండా మనం వెళ్ళాం. అది ఎంత దూరమైనా కానీ, అది హైదరాబాద్ అయినా కానీ, లేకపోతే వరంగల్ అయినా కానీ, ఇంకెక్కడైనా కానీ, చెన్నై అయినా కానీ, ఎక్కడైనా కానీ పలానా డాక్టర్ గారు మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అక్కడికి వెళితే ఖచ్చితంగా మరి ఆ వ్యాధి తొలగిపోద్ది అని తెలిసినప్పుడు అందరు డాక్టర్ని ఎంక్వైరీ చేస్తావు. నీ శరీరంలో బలహీనత ఉన్నప్పుడు ప్రతి డాక్టర్ని కూడా ఎంక్వైరీ చేసుకొని సమాచారం తెలుసుకొని అప్పుడు డబ్బులంతా సమకూర్చుకొని, ధనాన్ని సమకూర్చుకొని అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి ఎలా వెళ్తావు అంటే ఒక నమ్మకంతో నువ్వు వెళ్తావు. దేవుని బిడ్డలారా, అంటే నువ్వు ఒక మనిషిని అంతగా తెలుసుకొని, అంతగా యోచించి, అంతగా ఆయన శక్తిని గురించి తెలుసుకుని, వివరంగా తెలుసుకొని, ఒకరిని కాదు ఇద్దరు కాదు, ఎంతోమందిని విశ్లేషించి తెలుసుకొని అప్పుడు నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి కానీ,
ఒకవేళ నీకు సహాయం పొందుకునే వ్యక్తి దగ్గరకు కానీ నువ్వు వెళ్తావు, ఒక నమ్మకంతో, ఒక బిలీవ్ చేసి, నువ్వు విశ్వసించి అక్కడికి వెళ్తున్నావు. మరి దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క నువ్వు నమ్ముతున్నాను అంటున్నావు, కానీ నువ్వు ఆయన శక్తిని కూడా నువ్వు ఎరిగి రావాలి. ఆయన బలాన్ని గురించి కూడా నువ్వు తెలుసుకొని రావాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో నువ్వు తెలుసుకుని రాగలిగితే ఆయన పరిపూర్తిగా నువ్వు నమ్మగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయన గొప్ప దేవుడని నీకు అర్థం అవ్వాలి. ఆయన ఉన్నతమైన దేవుడని నీకు అర్థం అవ్వాలి. ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన సమర్థుడని నువ్వు తెలుసుకొని రావాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు ఆయన చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యోబు అంటున్నారు, యోబు దేవుని గురించి తెలుసుకొని యోబు గారు మాట్లాడుతున్న మాట చూద్దాం. చూడండి, యోబు దేవుని యొక్క శక్తిని తెలుసుకొని, దేవుని యొక్క బలాన్ని తెలుసుకొని, ఆయన ఎటువంటి వాడో తెలుసుకొని ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనాన్ని చదువుకుందామండి. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యం అప్పగించుదును. ఎందుకని అనంటే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్క లేని అద్భుత క్రియలను చేయువాడు. 10వ వచనం కూడా, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు. 11వ వచనం, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన యోబు గారు మాట్లాడుతున్న మాట, ఆయన దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాడు, ఎందుకు దేవుని యొద్దకు రాగలిగాడు, ఎందుకు దేవునికి తన వ్యాజ్యాన్ని అప్పగించాడు. ఆయన అంటున్నాడు, నేను నా దేవుని నేను ఆశ్రయించి తిని దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. అంటే నా సమస్య ఆయనకే నేను అప్పగిస్తాను, నా దేవునికే నేను అప్పగిస్తాను. నా వ్యాజ్యము, నా సమస్య, నా బాధ, నా కష్టము, నా శోధన, నా వేదన, నా భారము అన్నీ కూడా నా దేవునికి నేను అప్పగించుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని మనుషుడికి నేను అప్పగించను, ఎందుకు నా స్నేహితులకి నేను అప్పగించను నా వ్యాజ్యాన్ని? ఎంతోమంది న్యాయాధిపతులున్నా ఎందుకు నేను న్యాయాధిపతులకి నా వ్యాజ్యాన్ని అప్పగించట్లేదు? ఎంతోమంది జ్ఞానము కలిగిన వారున్నా వారికి నేను నా వ్యాజ్యాన్ని అప్పగించను, కానీ నా దేవునికే నేను నా వ్యాజ్యాన్ని అప్పగిస్తాను. ఎందుకనంటే నా దేవుడు ఎటువంటి వాడు అని అంటే 9వ వచనంలో ఆయన అంటున్నారు, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయువాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్తున్నాడంటే, ఆయన అంటున్నాడు, నా వ్యాజ్యాన్ని నేను ఎవరికి అప్పగించను. నా దేవుని నేను ఎందుకు ఆశ్రయించి తిని అనంటే, నా దేవుని దగ్గరకు నా వ్యాజ్యాన్ని ఎందుకు తీసుకొచ్చాను అనంటే, ఎందుకని ఆ దేవునికి నేను అప్పగించానంటే, నా దేవుడు ఆయన మహత్కార్యాలు చేయగలిగిన దేవుడు, లెక్క లేనన్ని అద్భుత క్రియలను చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అంటే ఆయన యోబు గారు దేవుని యొక్క శక్తిని ఎరిగి మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని యొక్క బలాన్ని ఎరిగి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క మహోన్నతమైన శక్తిని గ్రహించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎటువంటి వాడో, ఆయన సేవిస్తున్న దేవుడు, ఆయన ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మరి పూజిస్తున్న దేవుడు ఎంత మహిమాన్వితుడో తెలుసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. నా దేవుడికి నా వ్యాజ్యాన్ని ఇస్తున్నాను, ఆయననే నేను ఆశ్రయించాను. కారణం ఏంటంటే ఆయన పరిశోధింపజాలని
మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడికి అంటే అర్థం ఏంటంటే, నా దేవుడు, నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నా దేవుడు నా జీవితంలో వచ్చిన ఏ సమస్యనైనా ఆయన పరిష్కరించగలడు, ఏ బాధనైనా ఆయన తీర్చగలడు, ఏ యొక్క శోధనైనా ఆయన తీసివేయగలడు, ఏ కష్టాన్నైనా ఆయన తీర్చగలడు, ఏ వ్యాధినైనా ఆయన నిర్మూలం చేయగలిగిన దేవుడు, ఎటువంటి శోధనైనా ఆయన పరిష్కరించగలిగిన దేవుడు, ప్రతి శోధన నుంచి విడిపించే దేవుడు. ఆయన చెబుతున్నాడు, నా దేవుడు ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవునిని ఆశ్రయించడానికి, దేవుని యొక్క సహాయం పొందుకోవడానికి, దేవుని దగ్గర అద్భుతాన్ని పొందుకోవడానికి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను పొందుకోవడానికి నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఆయన ఎంత గొప్ప దేవుడో నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆయన ఎంత మహత్కరమైన కార్యాలు చేయగలిగిన దేవుడో నువ్వు నమ్మగలుగుతున్నావా? ఏదో వస్తున్నావు వెళ్ళిపోతున్నావు, కానీ ఆయన గూర్చిన సమాచారం నీ దగ్గర ఉందా? ఆయన గూర్చిన వివరణ నువ్వు తెలుసుకోగలిగావా? ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు, నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు నీ దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్మి రాగలుగుతున్నావా? ఆయన మహిమను గూర్చి నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఆయన ప్రభావాన్ని గూర్చి నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఆయన ఎంత ఉన్నతమైన దేవుడో నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, గ్రహింపు లేకుండా, ఆయన యొక్క ఉన్నతమైన కృపను గూర్చి నువ్వు తెలుసుకోకుండా, ఆయన మహత్ శక్తిని నువ్వు తెలుసుకోకుండా, ఆయన ప్రభావాన్ని గూర్చిన శక్తిని నువ్వు తెలుసుకోకుండా ఆయనకి నీ వ్యాజ్యాన్ని అప్పగించగలుగుతావా? నీ సమస్యను ఆయనకు అప్పగించగలుగుతావా? నీకు వచ్చిన ప్రతి సమస్యను ఆయనకి నువ్వు ఇవ్వగలుగుతావా? నువ్వు చేయలేవు. ఆయన దగ్గరకు వచ్చి నమ్మకంగా నువ్వు అప్పగించలేవు. ఆయన గూర్చిన సమాచారం నువ్వు తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గూర్చిన వివరణ నీకు తెలుసుకొని ఉండాలి. ఆయన శక్తిని గూర్చి నువ్వు తెలుసుకొని ఉండాలి. నువ్వు తెలుసుకొని ఉన్నప్పుడే నువ్వు పరిపూర్తిగా ఆయన నువ్వు నమ్మగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గారు ఆయన అంటున్నారు కదా, అయ్యా ఆయనంట దేవుని గూర్చి తెలుసుకున్నాడంట. ఆయన కన్నులారా ఆయన దేవుని యొక్క మహిమను చూశాను అంటున్నాడు యోబు గారు. నీ శక్తిని గూర్చి నేను తెలుసుకున్నాను అంటున్నాడు ఆయన యోబు గారు. చూడు, ఆయన అంటున్నాడు దేవుని గూర్చి 10వ వచనంలో, ఆయన భూమి మీద వర్షమును కురిపించేవాడు, పొలముల మీద నీళ్లను ప్రవహింపు చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గూర్చి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన భూమి మీద వర్షాన్ని కురిపిస్తున్న దేవుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే సర్వ సృష్టిని, ఈ భూమి శూన్యంగా ఉన్నప్పుడు సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయన నోటి వాక్కును పంపి ఆకాశము కలుగునుగా కనగా ఆకాశం కలిగింది, భూమి కలుగునుగా కనగా భూమి కలిగినాయి, సర్వ సమూహము కలిగినాయి దేవుని యొక్క నోటి నుండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సర్వ సృష్టిని కలుగు చేసిన గొప్ప దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడని యోబు దేవుని గూర్చి తెలియచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దైవజనమా, దేవుని పిల్లలారా, చూడండి దేవుని యొక్క శక్తి నీకు కూడా తెలియాలి. దేవుడు ఎంత గొప్ప కార్యం మరి చేయగలిగిన దేవుడు నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎంత ఉన్నతమైన వాడో ఆయన తెలుసుకోవాలి. మేఘములను నీటితో కప్పిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. మేఘములు ఇప్పుడు నుండి వర్షం పడుతుంది మనకి కదా, ఆ వర్షం ఎక్కడ దాగుందో నీకు కనిపిస్తున్నాయా? మనకు కనిపిస్తున్నాయా? ఆ వర్షాన్ని అంతా ఎక్కడ దాకా కప్పించాడు దేవుడు? మేఘముల చాటున కప్పి ఉంచాడు. హల్లెలూయా. ఆకాశాన్ని ఎప్పుడైనా చూసారా? ఆకాశం ఎలా ఉంటుంది? ఒక వస్త్రం పరిచినట్లు ఉంటుంది కదా. మరి ఆకాశాన్ని అలా పరిచిన వాడు ఎవరు అనంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ భూమి అంట, ఈ భూమి శూన్యంలో ఇది వేలాడుతుంది. మనం ఉంటున్న భూమి అది నీకు తెలుసా?
భూమి గురించి ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఈ భూమి వ్రేలాడుతూ ఉంది. శూన్యంలో భూమిని వ్రేలాడ చేసిన వాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సూర్య చంద్ర నక్షత్రాలను ఆకాశంలో మనకు వెలుగునివ్వడానికి ఏర్పరిచిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మహోన్నతుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శక్తిని నువ్వు ఎరిగి ఉండాలి, ఆయన బలాన్ని నువ్వు ఎరిగి ఉండాలి, ఆయన యొక్క మహిమను గూర్చి నువ్వు తెలుసుకొని ఉండాలి, ఆయన ప్రభావాన్ని గూర్చి నువ్వు తెలుసుకొని ఉండాలి, ఆయన ఎంత ఉన్నతుడో కూడా నువ్వు తెలుసుకొని ఉండాలి. ఆయన చూడండి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండి కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్నవాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. కెరూబుల మధ్య శరాబుల మధ్య నివసిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహోన్నతుడైన దేవాది దేవుడు, ఆయన మహాగణుడు, మహామహిమతో నిండి ఉన్న పరిశుద్ధుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని గూర్చి యోబు అంటున్నాడు, నేను ఎందుకు ఆయనను ఆశ్రయించి తిని, ఎందుకు నేను నా వ్యాధ్యాన్ని ఆయనకు అప్పగించి తిని, నా సమస్యను ఎందుకు ఆయనకు నేను ఇచ్చాను? ఎందుకనంటే నా దేవుడు మహత్తర కార్యాలు చేయగలిగిన వాడు, లెక్క లేనని అద్భుత కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడని మరి యోబు గారు తెలియచేస్తున్నారు. హల్లెలూయా. చూడండి, అదే యోబు అంటున్నారు 9వ అధ్యాయము 10వ వచనంలో, ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఏదైనా చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను పిలవగలిగిన దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా అని యోబు గారు తెలుసుకొని ఆయన దేవుణ్ణి నమ్మాడు, దేవునిని ఆశ్రయించాడు, దేవునిని అందుకే ఆశ్రయించాడు, దేవుని నమ్మాడు. అంటే తన జీవితంలో వచ్చిన శోధన, తన జీవితంలో వచ్చిన ఆ సమస్యలు, తన జీవితంలో వచ్చిన ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ కూడా మరి ఆయన ఆరాధిస్తున్న దేవుడు పరిష్కరించగలిగిన దేవుడని యోబు నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు, ఆకాశ మహాకాశంలో సృష్టించిన దేవుడు, మరి ఆయన సూర్యచంద్ర నక్షత్రములో చేసిన దేవాది దేవుడు, ఆయన మరి ఆకాశమును వస్త్రం వలె పరిచిన దేవాది దేవుడు, మరి నీళ్లను మేఘముల చాటున భద్రపరిచిన దేవాది దేవుడు నా జీవితంలో ఈ సమస్యను పరిష్కరించగలడు అని యోబు నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నువ్వు కూడా ఆయన యొక్క శక్తిని తెలుసుకొనినప్పుడే నువ్వు ఆయనను పరిపూర్తిగా నువ్వు నమ్మగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వస్తారు, కార్యం కొరకు వస్తారు. ఏమని అడుగుతారంటే, ఫోన్స్లో కూడా అడిగేది ఏంటంటే, మేము అక్కడికి వస్తే జరుగుద్దా అండి, స్వస్థత వస్తుందా అండి, మరి అద్భుతం జరుగుద్దంటారా, మరి మేలు జరుగుతుందంటారా? దేవుని బిడ్డలారా, నువ్వు అట్లా అడగడం కాదు, నువ్వు నమ్మకంతో నువ్వు రాగలగాలి. హల్లెలూయా. నువ్వు వస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, నువ్వు నమ్మాలి. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు ఆయన వట్టిగా నేను పంపడు, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేసే పంపుతాడు. ఆయన మహోన్నతుడైన దేవుడు, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడని నువ్వు నమ్మకముతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, విశ్వాసముతో ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు 26వ అధ్యాయము, కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటున్నారు కదా, నేను ఏమీయో సందేహించకుండా నా దేవుని నేను నమ్మి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. అక్కడ రాస్తున్నాడు, భక్తుడు మాట్లాడుతున్నాడు, దావీదు గారు అంటున్న మాట ఏమంటున్నారంటే, ఏమీయో సందేహించకుండా యెహోవా యందు ఆయన నమ్మకం ఉంచాడంట. ప్రైజ్ ది లార్డ్.
నీకేమాత్రం సందేహం ఉండొద్దు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు, నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చేయగలిగిన దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు, నీలో ఏ మాత్రం కూడా సందేహం అనేది ఉండడానికి వీల్లేదు. ఏ మాత్రం కూడా నువ్వు సందేహించడానికి వీలు లేదు. నువ్వు సందేహిస్తే నీ జీవితంలో ఏ కార్యాలు కూడా నువ్వు పొందుకోలేవు. నీ జీవితంలో అద్భుతాలు నువ్వు పొందుకోలేవు. ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడలేవు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు దావీదు అంటున్నాడు, నా ఏమాత్రం నాలో సందేహం లేదు. సందేహం లేకుండా నా దేవుణ్ణి నేను నమ్మాను. హల్లెలూయా. నువ్వు కూడా అంతే. నువ్వు కూడా ఏమాత్రం సందేహం లేకుండా నువ్వు ఆయనను నమ్మినప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. అసాధారణ కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ సమస్యతో నువ్వు వచ్చినా, ఏ బాధ అయినా, అది అప్పు బాధ అయినా, అనారోగ్య సమస్య అయినా, ఒకవేళ కుటుంబ సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, ఒకవేళ భయంకరమైన మరణకరమైన రోగమైనా, ఒకవేళ నిందలైన వేదనలైన సమస్యలు ఏదైనా కానీ నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా యేసయ్య ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు అని నువ్వు సందేహించకుండా దేవుణ్ణి నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్లు అనొచ్చు, ఇది క్లిష్టమైన వ్యాధి, ఇది మరణకరమైన రోగము, ఇది వస్తే తగ్గదు, ఇక నీ పని అయిపోయింది, ఇప్పటి వరకు మెడిసిన్స్ వాడాము, మెడిసిన్ వేసుకున్నావు, కానీ ఇప్పటి వరకు ఏమాత్రం కూడా నీకు క్యూర్ కాల. మేము అనుకున్నాం మందులతో రికవర్ అవుద్దని, కానీ అది ఏమాత్రం కూడా నీ బాడీ సహకరించట్లేదు, ఏమాత్రం కూడా ఇక అది నీకు తగ్గదు అని డాక్టర్లు ఒకవేళ అన్నారేమో. అన్నా కూడా నువ్వు ఏం చేయాలంటే నీ దేవుణ్ణి పరిపూర్తిగా నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడు ఖచ్చితంగా నీ వ్యాధి నుంచి నీకు విడుదలివ్వగలిగిన దేవుడని, ఆయన నీకు ఆరోగ్యము కలుగజేసే దేవుడని నువ్వు పరిపూర్తిగా ఆయనను నమ్మాలి. ఎందుకనంటే దేవుడు అన్నారు, నేనే నిన్ను స్వస్థపరిచే యెహోవాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్ గారు అలా చెప్పలేరు, చెప్తారా అండి? చెప్పలేరు కదా. కానీ దేవుడు అంటున్నారు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎంత ధైర్యంగా, ఎంత దమ్ముగా చెప్తున్నాడు దేవుడు. మన దేవుడు ఎంతో మరి నిశ్చయితతో చెప్తారు, ఏది చెప్పినా అని చెప్పింది ఏదైనా నిశ్చయముగా జరుగుతాయి. హల్లెలూయా. అందుకే నువ్వు నమ్మకంతో ఆయన దగ్గరకు రావాలి. ఖచ్చితంగా నా దేవుడు ఎట్టి వ్యాధినైనా స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. ఇదిగో అబ్రహామునంట దేవుడు ఒక రోజున తన కుమారుని బలివ్వమని కోరినప్పుడు, మరి తన ఏకైక కుమారుడు లేక పుట్టిన కుమారుడు, నిజంగా ఎన్నో సంవత్సరాల తర్వాత వృద్ధాప్యమందు 100 సంవత్సరాల ఆ వయస్సులో కుమారుణ్ణి గన్నాడు. దేవుడు అనుగ్రహించాడు ఆయనకు. అటువంటి సమయంలో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు కుమారుణ్ణి, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అటువంటి సమయంలో దేవుడు ఒక రోజున అబ్రహాముని అడిగారంట, అబ్రహామా నీ కుమారుడు నాకు కావాలయ్యా. ఎందుకు ప్రభువా నా కుమారుడు అంటే, నాకు నువ్వు బలివ్వాలి అని అడిగాడంట దేవుడు. హల్లెలూయా. నువ్వు నాకు బలివ్వాలి అని అంటే మనమైతే ఏమంటామండి, ప్రభువా నువ్వే కదా నాకు ఇచ్చావు. నేను అడిగి సంవత్సరాలు ఎదురు చూసి ప్రభువా ఈ కుమారుడి కోసమే కదా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, ఎదురు చూశాను, నువ్వే కదా ఇచ్చావు. నేను సంతోషిస్తున్న ఈ సమయంలో మళ్ళీ కుమారుని ఇమ్మంటున్నావేంటయ్యా అని మనమైతే అంటాం. కానీ అబ్రహాం అన్నాడంట, అయ్యా రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, నా కుమారుని సిద్ధపరిచాను నీ కొరకు అని మొరియా పర్వతానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడికి తీసుకొని వెళ్ళి బలివ్వడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అబ్రహామా నీకు ఏంటి ధైర్యం?
ఎందుకు నీ కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళావు? ఎలా నీకు అంత ధైర్యం ఏంటి? కొంచెం కూడా బాధ లేదా? కొంచెం కూడా నువ్వు బాధపడలేదా నీ దేవుడు అడిగినప్పుడు అని అబ్రహాంని అడిగితే అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా? నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా అంటే, ఎటువంటి వాడు నీ దేవుడు అంటే, మృతులను సజీవులుగా లేపిన దేవుడు నా దేవుడు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ధైర్యంగా నా కుమారుని బలి చేశాను. హల్లెలూయా. అందుకనే ధైర్యంగా బలి ఇవ్వడానికి వెళ్ళిపోయా. అబ్రహాం చెబుతున్న మాట అదే. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, దేవుని శక్తి నువ్వు తెలుసుకొని ఉండాలా. అని నువ్వు పరిపూర్తిగా నమ్మాలి. నీకు మరణకరమైన రోగమే వచ్చి డాక్టర్లు చెప్పినా, నువ్వు చనిపోతావని చెప్పినా, నువ్వు కూడా అదే గ్రహించాలి. నా దేవుడు మృతులను సజీవులుగా లేపిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వ్యాధి ఏదైనా, ఎటువంటి మరణకరమైన వ్యాధి అయినా, ఎంత భయంకరమైన వ్యాధి అయినా, నా దేవుడు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. హల్లెలూయా అని నువ్వు ఏమాత్రం సందేహించకుండా దేవుణ్ణి పరిపూర్తిగా నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఆయన నువ్వు నమ్మాలి అని అంటే పరిపూర్తిగా ఆయన శక్తి నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము ధైర్యంగా ఎందుకలా మాట్లాడుతున్నాడంటే ఆయన శక్తి ఏంటో ఎరిగి ఉన్నాడు గనుక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా ఆయన శక్తిని ఎరిగినప్పుడే నువ్వు ఆయన పరిపూర్తిగా నువ్వు నమ్మగలుగుతావు. హల్లెలూయా. ఆయన నువ్వు పరిపూర్తిగా నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అద్భుత కార్యాలు ఆయన చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆయన ఎట్టి వ్యాధినైనా స్వస్థపరచగలిగిన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ దైవ జనమా, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ వ్యాధి నీ శరీరాన్ని అలుముకొని ఉన్నదో, ఒకవేళ నీ బిడ్డలు బాధపడుతున్నారేమో రోగాలతో, ఎటువంటి వ్యాధులతో నీ బిడ్డలు బాధపడుతున్నారో నాన్న, ఒకవేళ డాక్టర్లు విడిచిపెట్టారా నిన్ను? ఒకవేళ నీ బిడ్డలను మరి మా వల్ల కాదని డాక్టర్లు వదిలేశారా? నయము కాదని చెబుతున్నారా రోగాలు? అయితే నువ్వు ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏంటంటే, నీ దేవుని పాదాల దగ్గరకు నువ్వు రాగలిగితే, ఆ యేసయ్య నిజమైన దేవుడు నువ్వు నమ్ముకోగలిగితే, ఆయన్ని స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు నువ్వు నమ్మగలిగితే, పరిపూర్ణమైన స్వస్థత నీకు ఇవ్వగలిగిన సమర్థుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేస్తాడు నీ జీవితంలో. ఆయన మరణ పడక మీద ఉన్నా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ బిడ్డల మరణ పడక మీద ఉన్నా, నీ భర్త మరణ పడక మీద ఉన్నా, ఒకవేళ నీ భార్య మరణ పడక మీద ఉన్నా, నీ తల్లిదండ్రులు మరణ పడక మీద ఉన్నా, నువ్వు విశ్వసించగలిగితే నీ దేవుడు నిన్ను, నీ బిడ్డలు లేవనెత్తగలిగిన దేవుడని, స్వస్థపరచగలిగిన దేవుడని నువ్వు నమ్మగలిగితే, నీ దేవుడు మూవ్ అయి మీ జీవితంలో కార్యం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేనే లేదు. ఎన్నో అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అదే అంటున్నాడు అబ్రహాము విశ్వాసం అదేనంట. నా కుమారుడు బలి ఇచ్చినప్పుడు బూడిదైపోయినా కానీ ఆ బూడిదలోంచి మరలా నాకు కుమారుడిని ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, నువ్వు కూడా ఆయన శక్తిని ఎరిగినప్పుడే, ఆయన బలాన్ని ఎరిగినప్పుడే, ఆయన ప్రభావాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే, ఆయన మహిమను గురించి నువ్వు తెలుసుకున్నప్పుడే ఆయన పరిపూర్తిగా నువ్వు నమ్మగలుగుతావు. అప్పుడు నీ జీవితంలో నువ్వు నమ్మకం ప్రకారం దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నంట? కొన్నా? ఎన్ని మాత్రమే చేయగలడు? లెక్కలేనన్ని. హల్లెలూయా, హల్లెలూయా. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. ఏదైనా చేస్తాడండి. నువ్వు ఆయన గూర్చి తెలుసుకొని, అయ్యా నువ్వు ఖచ్చితంగా సహాయము చేయగలిగిన గొప్ప దేవుడు నాయన, ఖచ్చితంగా నా సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు అయ్యా అని నువ్వు పరిపూర్తిగా ఆయన నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏమాత్రం నీకు సందేహం అనేది రాకూడదు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారంట, అరణ్యంలో వారి యొక్క అరణ్య యాత్రలో వారు అరణ్యంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒకరోజు వారికి ఆకలి అయిందంట. బాగా ఆకలి అనిపించింది.
ఆకలైపోయిన సమయంలో వారు మోషే దగ్గరకు వచ్చి వారు అడుగుతున్నారు, అయ్యా మేము ఇన్ని రోజులు నడుస్తున్నాం కదా, మాకు బాగా ఆకలి అవుతుంది అయ్యా అని అంటే మోషే అన్నారు, మీరు కంగారు పడొద్దు, నేను వెళ్ళి ప్రార్థిస్తాను, దేవుని దగ్గర అడుగుతాను అని అన్నప్పుడు వారు అంటున్నారంట, అయ్యా నువ్వు ప్రార్థిస్తావు బాగానే ఉంది, ఎలా సమకూర్చబడుతుంది ఆహారం? కీర్తనల గ్రంథం 78వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది ఆ మాట. అవునండు వారు అంటున్నారు, వారు సందేహిస్తున్నారంట. ఏమనంటే, అయ్యా ఇంతమంది ఉన్నాం కదా, మనం ఇన్ని లక్షల మంది ఉన్నాం కదా, మనము చూడండి ఈ అరణ్యంలో 19వ వచనం, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని వారు అడుగుతున్నారంట. డౌట్ వచ్చింది వాళ్ళకి, సందేహం వచ్చింది. ఏమనంటే ఒకరు కాదు ఇద్దరం కాదు, లక్షలాది ప్రజలు ఉన్నాం, 20 లక్షల పైగా జనం ఉన్నాం ఇక్కడ, మా అందరికీ ఆహారాన్ని అరణ్యంలో ఎలా సిద్ధపరుస్తాడయ్యా అనే సందేహం వారికి కలిగిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మోషే అన్నారు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఇస్తారని మోషే ప్రార్థన చేయగా, ప్రియ దేవుని బిడ్డలారా, వారు అనుకున్నారు, వారి యొక్క సందేహం ఏంటంటే, ఇది ఊరు కాదు, పల్లె కాదు, మరి ఇది పట్టణం కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏ షాపులు కనబడట్లేదు, మరి ఎటు నుంచి సహాయం వస్తుంది, ఎవరు భోజనాన్ని సిద్ధపరచగలుగుతారు, ఎవరు తీసుకురాగలుగుతారని వారు డౌటు. కానీ మోషే వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నీ ప్రజలకు ఆకలి అవుతుందయ్యా, నీ బిడ్డలు ఆకలితో ఉన్నారయ్యా, నీ బిడ్డలకు ఆహారం కావలసి ఉన్నదయ్యా అని అంటే, అవునా మోషే, అయితే నేను ఆహారం సిద్ధపరుస్తున్నాను, మీ కొరకు ఆహారం పంపుతానంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆ సమాచారాన్ని తీసుకొచ్చారు మోషే గారు. తీసుకొచ్చినప్పుడు వారు అనుకుంటున్నారు, ఎటు నుంచి వస్తుంది, ఎటు నుంచి తీసుకురాగలుగుతారు అని వారు అనుకుంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నట్టుండి ఆకాశము తెరవబడింది, ఆకాశము నుండి మన్నా కురిపించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వారి అవసరత తీర్చబడడానికి, వారి ఆకలి తీర్చబడడానికి మార్గం ఎటు రావట్లేదు, డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి, ఎటు నుండి సహాయం వచ్చే ఛాన్స్ లేదు, ఎటు నుంచి వచ్చి వారు అక్కడ తీర్చబడి మార్గం కనబడట్లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి నమ్మకంతో విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కోసం ఆకాశం అనే రూట్ తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము నుండి మన్నా కురిపించబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో సమస్యలు పరిష్కరించబడడానికి ఒకవేళ అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయా, ఎవరి సహాయము నీకు అందట్లేదేమో, ఒకవేళ నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ, నీ తోబుట్టువులు కానీ, ఒకవేళ ఎవరైనా కానీ సహాయం చేస్తారని చూసావు, ఎటు నుంచి నీకు సహాయం రావట్లేదు, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్లున్నాయి, ఏ మార్గం కాన రావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు, నా సమస్య పరిష్కారం కాదిక, నా అప్పు క్లియర్ చేయడం నా వల్ల కాదిక, ఇక నా వల్ల కానే కాదు ఇది. ఎందుకనంటే నీ సమస్య, ఈ అప్పులు లక్షల అప్పు అయిపోయినాయి, ఎటు నుంచి వస్తుంది నాకు సహాయం అని అనుకుని బాధపడుతున్నావు. ఇక నేను తీర్చలేను, నా పని అయిపోయింది, ఇక నేను చనిపోవాలి, ఇక నా మార్గం కానరావట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఆయన్ను పరిపూర్తిగా నమ్మి, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ అరణ్యంలో ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడని, ఆయన బ్రతికి ఉన్న దేవుడని, ఏ రీతిగానైనా నీకు ద్వారం తెరవగలిగిన శక్తిమంతుడని, ఏ రీతిగానే నీకు మార్గం చూపగలిగిన సమర్థుడని నువ్వు నమ్మగలిగితే చాలు, నీకోసం ఈ రాత్రే డోర్ ఓపెన్ కాబోతుంది. ఈ రాత్రే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నీకు సహాయాన్ని పంపబోతున్నాడు. ఆయనంట ఊహించని విధముగా కార్యాలు చేయగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఈ రాత్రి నువ్వు ఆయన నమ్మితే చాలు, నీకోసం ద్వారం తెరవబడుతుంది, మార్గం తెరవబడుతుంది, నీ సమస్య క్లియర్ గా పోతుంది. ఒకవేళ నీ ఉద్యోగం పొందుకోవడానికి ఛాన్స్ లేదనుకుని బాధపడుతున్నావేమో, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అనుకుంటున్నావేమో, ఒకవేళ నీకు బిడ్డలు పుట్టడానికి ఇక నాకు ఛాన్స్ లేదని డాక్టర్లు అన్నారేమో, ఇక నాకు ఛాన్స్ లేదు అని బాధపడుతున్నావేమో,
కానీ ఈ రోజున నువ్వు ఆయనను నమ్మగలిగితే చాలు, దేవుడు నీకంటూ ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఉద్యోగానికి ద్వారాలు తెరవబడబోతున్నాయి. గర్భఫలం పొందుకోవడానికి మార్గం సరళంగా పోతుంది. దేవుడు చక్కని బిడ్డలు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మాలి అంతే. ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడని. హల్లెలూయా. మృతతుల్యమైపోయిందంటే శారా గర్భం, బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదు శారా గారికి కదా. స్త్రీ ధర్మం ఉడికిపోయింది. అటువంటి సమయంలో దేవుడు అన్నాడు, అబ్రహమా నీకు బిడ్డల్ని ఇస్తానంటే వారు దేవుణ్ణి నమ్మారు. హల్లెలూయా. నమ్మినప్పుడు మృతతుల్యమైన శారా గర్భములో నుంచి చక్కటి ఇస్సాకునిచ్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అది జరగదు, అది అయ్యే పని కాదు. ఈ లోక పరంగా మనం చూసినట్లయితే, సైన్స్ పరంగా చూసినట్లయితే, మరి స్త్రీ ధర్మం ఉడికిన తర్వాత ఇక మరలా బిడ్డలు పుట్టడం అనేది అసాధ్యమైన విషయం. అది సైన్స్ చెబుతున్న విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, అది జరగదు, అసాధ్యమైన కార్యం. కానీ సైన్స్ను కూడా తలకిందులు చేయగలిగిన శక్తివంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అవును, ఎందుకంటే సృష్టి చేసిన గొప్ప దేవుడు ఆయన. నిన్ను నన్ను నిర్మించిన నిర్మాణకుడు ఆయన. మట్టి నుండి మహిమలో ఐశ్వర్యాన్ని నింపిన దేవుడు ఈ మంటి ఘటములో మహిమద ఐశ్వర్యాన్ని నింపాడు ఆయన. ఆయన ఏదైనా చేస్తాడు, నువ్వు నమ్మాలి ఆయన్ను. హల్లెలూయా. ఆయన నమ్మితే చాలు, దేవుడు అద్భుతం చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మకముతో ఆయన శక్తిని ఎరిగి నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవును, అదే యోబు అంటున్నాడు, మరి దీనులను ఉన్నత స్థలంలోనికి ఎక్కిస్తాడంట మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అవును, అవునా? ఎక్కిస్తాడా? దీనులను ఉన్నతమైన స్థలాలకు తీసుకుని వెళ్తాడంట. దేవుని బిడ్డలారా, అవునండి. ఈరోజు నీ పరిస్థితులు దీనంగా ఉన్నాయేమో. ఈ రోజున అందరూ కూడా నిన్ను త్రోలు నడుతున్నారేమో, అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో. నీ స్థితిని చూసి, నీ పరిస్థితులను చూసి, నీ నిరుద్యోగ సమస్యను చూసి, నువ్వు ఉంటున్న అప్పుల పరిస్థితిని చూసి, వారి స్థితి అంతే, వారి పరిస్థితులు అంతే, వారి జీవితం అంతే, వారి జీవితం ఇక ఎప్పుడు అలాగే ఉంటుందని ఒకవేళ అందరూ అనుకొని నవ్వుకుంటున్నారేమో. నీ సహోదరి కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, అందరు నిన్ను చూసి నవ్వుతున్నారేమో. వారు నవ్వుతున్నప్పుడు నీ హృదయం కూడా బాధతో నింపబడి, నా జీవితం ఇంతేనా ఇక, నా పరిస్థితులు ఇంతేనా ఇక, నా బ్రతుకు ఇంతేనా ఇక నా స్థితి మారదా, నా పరిస్థితులు మారవా, ఈ చాలని జీతాలతోనే బ్రతకాలా, ఎప్పుడూ కూడా ఈ కొరతలతోనే బ్రతకాలా నా జీవితం, ఎప్పుడు కూడా ఈ లేమి పరిస్థితినే చూడాలా నా జీవితం, ఎప్పుడు కూడా అప్పుల్లోనే నేను బ్రతకాలా ఈ జీవితం అని నువ్వు కూడా బాధపడుతూ కృంగిపోయి ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, కానీ అందరూ అంటున్నారేమో, వాడి పని అయిపోయింది, వారి జీవితం అంతే, వారి జీవితం ఇక తరతరాల లేములోనే ఉంటారు, అదే పరిస్థితిలో ఉంటారని అందరూ అనుకుంటున్నారేమో. కానీ నీ దేవుని శక్తిని నమ్మి, ఆయన నీ స్థితిగతులు మార్చగలిగిన గొప్ప దేవుడని, నీ పరిస్థితులను చక్కపరచగలిగిన గొప్ప దేవుడని, ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడని, నీ స్థాయిని, నీ స్థితిని ఆయన మార్చే గొప్ప ఉన్నతుడైన దేవుడని నువ్వు ఆయనను నమ్మగలిగితే చాలు. ఆయన అంటున్నాడు, నేను ఉన్నతమైన స్థలాలకు తీసుకుని వెళ్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నత స్థలాలంట. మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కోరుకునేది మనల్ని ఆ రీతికి ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాలని మనల్ని ఆశించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎవరు చేరుకోలేనంత ఉన్నతంగా తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన నమ్మగలిగితే, నా దేవుడు నా స్థితిగతులు మార్చగలడు, నా పరిస్థితులు మార్చగలడు, ఆయన ఏదైనా చేస్తాడు, నా స్థితిగతులను ఆయన మాత్రమే చేయగలడు, నా పరిస్థితులను మార్చగలడని నువ్వు ఆయన నమ్మితే చాలు, ఆయనట నిన్ను ఉన్నత స్థలానికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క
అంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఉన్నత స్థలాలకు నేను తీసుకొని వెళ్తాడంట. హల్లెలూయా. అది నువ్వు జాబ్ చేస్తున్న ప్లేస్ కావచ్చు, నువ్వు వ్యాపారం చేస్తున్న ప్లేస్లో కావచ్చు, ఒకవేళ నీ చేతి పని చేస్తున్న స్థితిలో కావచ్చు, ఒకవేళ నువ్వు ఏ పని చేస్తున్నా కానీ నువ్వు దేవుని నమ్మినప్పుడు దేవుడు నిన్ను అంటున్నాడు, ఉన్నతమైన స్థలాలకు తీసుకొని వెళ్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. సేవాపరంగా కానీ, ఆత్మికంగా కానీ, ఆర్థికంగా కానీ, మరి ప్రియదేవుని బిడ్డలారా వ్యాపార రీత్యా కానీ, అన్ని రకాల నీ బిడ్డల విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఉన్నతమైన స్థలాలకు నేను తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడో నువ్వు ఎరిగి ఉండాలి అంతే. ఆయన్ని పరిపూర్తిగా నువ్వు నమ్మాలి అంతే. నిన్ను ఆ స్థితికి తీసుకుని వెళ్ళగలిగిన దేవుడని అప్పటి వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అదే నమ్మాడు, ఆయన అదే నమ్మాడు. ఏంటంటే ఎన్నో శ్రమలు ఎదురవుతున్నా, ఎన్నో నిందలు ఎదురవుతున్నా, తన సొంత అన్నలే తను ఎంతో తక్కువగా మాట్లాడారండి. అన్నారు కదా, ఆ యొక్క గొల్యాతు సందర్భంలో ఆ యొక్క ఏలా లోయలో వారు ఉన్నప్పుడు, యుద్ధానికి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు క్యారేజ్ ఇవ్వడానికి. అన్నలకి భోజనం తీసుకొని వెళ్ళాడు. తండ్రి గారు చెప్తే ఆ భోజనాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అన్న మాట్లాడతారు ఏమనంటే, నీ చిన్న మందని ఏం చేసావు? అడవులు వదిలేసి వచ్చావా? నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడ ఉండడం ఏంటి అన్నట్లుగా చాలా తృణీకరించి మాట్లాడారు దావీదుని. దేవుని బిడ్డలారా, నిజమే, ఈరోజు నీ జీవితంలో కూడా అలా మాట్లాడుతున్నారు అందరూ. నీ తోబుట్టులు కూడా నిన్ను అలా మాట్లాడుతున్నారేమో, ఒకవేళ నీ స్నేహితులు కూడా నిన్ను అలా మాట్లాడుతున్నారేమో, అందరూ కూడా తృణీకరిస్తున్నారేమో నిన్ను, ఒకవేళ నిన్ను కూడా అవమానపరుస్తూ మాట్లాడుతున్నారేమో, అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారేమో. నీ స్థితి ఏంటి, నీ పరిస్థితులు ఏంటి అని నీచంగా మాట్లాడుతున్నారేమో. నిజమే కదా, ఎన్నో సందర్భాలలో వారి గృహాల్లో, నీ రక్త సంబంధికుల గృహాలలో నువ్వు వెళ్ళినప్పుడు నీ స్థితి బాలేదని, నీ పరిస్థితులు బాలేదని నిన్ను ఎక్కడో చివరి కూర్చోబెట్టారు. ఇదిగో గొప్ప గొప్ప డబ్బున్న వారిని, ఆస్తిపరులను, వారిని తీసుకొచ్చి ముందు ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టారు. నువ్వు వెళ్ళినప్పుడు నీ రక్త సంబంధి అయినా నీ తోబుట్టువే సొంత వారని చెప్పుకోవడానికి ఎంతో షేమ్గా ఫీల్ అయ్యారు. నువ్వు ఎన్ని రోజులు బాధపడ్డావు, ఎంతమంది మధ్య అవమానపరచబడ్డావు, ఎంత హీనంగా చూస్తూ ఉంటే ఎన్నిసార్లు ఏడ్చావు, ఎంతమంది తృణీకరిస్తుంటే ఎంతగా కృంగిపోయి ఉన్నావు. అవును కదా, ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? లైవ్ చూస్తున్నది బిడ్డ, అందరిని అవమానపరుస్తున్నారా? అన్న, అక్క, చెల్లి అందరు నేను తృణీకరిస్తున్నారా? ఏమి లేదని, నీకు ఉద్యోగం లేదని, ఆస్తి లేదని, అంతస్తు లేదని, పేరు లేదని, అందం లేదని, పలుకుబడి లేదని, నీకేమీ రాదని, ఏమీ చేత కాదని అందరు నిన్ను అవమానపరుస్తున్నారు కదూ, అందరూ తృణీకరిస్తున్నారు కదూ. ఒకవేళ ఈరోజు కృంగిపోయి ఉన్నావేమో, ఈరోజు గుండె బరువెక్కిన పరిస్థితుల్లో లైవ్ చూస్తున్నావేమో, ఎంతో బాధ వేదనతో ఉన్నావేమో. దేవుని బిడ్డ, నీలాగనే దావీదు కూడా బాధపడి ఉండొచ్చు. ఎంతోమంది తనను అవమానపరుస్తున్నప్పుడు, సొంత వారే అవమానపరుస్తున్నప్పుడు, దేవుని బిడ్డ దావీదు కూడా మనసులో బాధపడ్డాడేమో. కానీ దేవుడు చూశాడు ఆ క్షణాన్ని, ఆయన పడిన బాధను దేవుడు చూశాడు, ఆయన స్థితిని ప్రభు చూశాడు. దావీదు మాత్రం అనుకున్నాడు, నన్ను అవమానిస్తే అవమానించేవలే అన్నా, నన్ను తక్కువగా చూస్తే చూసేవలే అన్నా, కానీ ఒకరోజు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఎక్కలేనంత ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకొని వెళ్తాడు. దావీదు అదే నమ్మాడు దేవుణ్ణి. అవును, అందుకే దేవుడు దావీదు యొక్క నమ్మకాన్ని బట్టి దావీదుని ఏం చేశాడంటే అన్నల కంటే ఉన్నతమైన స్థలానికి తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల దొడిలో ఉన్న దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు రాజసింహాసనం ఎక్కాడు. హల్లెలూయా. ఎలాగంటే మహారాజుగా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఉన్నత స్థలంలో ఉన్నాడు.
ఎక్కడ అరణ్యం? మీరు ఒకసారి ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అరణ్యం ఎక్కడ? రాజుగా సింహాసనం ఎక్కడ? ఎక్కడ? ఆ స్థితి ఎక్కడ? ఆ ఉన్నతమైన స్థితి ఎక్కడ? ఇక్కడున్న వారు అంత స్థితికి ఎదగలమని ఆలోచిస్తామా? అంత ఉన్నత స్థితిలోనికి, ఉన్నత స్థలానికి ఎక్కగలమని మనం యోచించగలమా? కానీ దావీదు నమ్మాడు. దావీదు నమ్మినప్పుడు దావీదుని దేవుడు అందుకనే ఉన్నత స్థలానికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అన్నలు అక్కడే ఉన్నారు సైన్యంలో, కానీ దావీదు రాజు స్థానంలోకి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన శక్తిని నమ్మినప్పుడు, ఆయన బలాన్ని నమ్మినప్పుడు, దేవుని బలాన్ని నువ్వు నమ్మినప్పుడు, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య శక్తిని నువ్వు నమ్మినప్పుడు, నీ దేవుడు నిన్ను అవమానపరిచిన వారి ఎదుటే ఉన్నతమైన స్థలాలకు ఎక్కిస్తాడు నిన్ను దేవుడు. హల్లెలూయా. నిన్ను తృణీకరించిన వారి దగ్గరే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవాది దేవుడు వారి ఎదుటే నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. ఎందుకు పనికి రానివాడురా, ఎందుకు పనికి రానిదిరా, ఎందుకు ఉపయోగం లేని వ్యక్తిరా, ఎవరికి కొరగాని వ్యక్తిగా ఉందిరా అనుకున్న వ్యక్తిని దేవుడు కళ్ళు డాజిల్ అయిపోయేట్లు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళగలడు. హల్లెలూయా. వాళ్ళ ఎదుటే దేవుడు నిన్ను ఉన్నత స్థలానికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఆ స్థితిలోకి నిన్ను తీసుకెళ్ళగని దేవుడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఈ రోజు ఉన్న పరిస్థితిగా నీకుండదు. ఈ రోజు నువ్వు చూస్తున్న అప్పు నీకుండదు. ఈ రోజు చూస్తున్న అనారోగ్యం నీకుండదు. ఈ రోజు చూస్తున్న నింద నీకుండదు. ఈ రోజు చూస్తున్న వేదన ఎల్లకాలం ఉండదు. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసు. హల్లెలూయా. ఆయన నువ్వు నమ్మితే చాలు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడని నువ్వు నమ్మగలిగితే ఆయన నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నత స్థలానికి నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆయన నువ్వేం చేయాలి? నమ్మాలి. లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు నా జీవితంలోని నువ్వు నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో వేదనలు, అందరి చేత తృణీకరించబడిన జీవితం, అందరి చేత అవమానపరచబడిన జీవితం, ఎందుకు పనికిరాని జీవితం, ఏ యోగ్యత లేని బ్రతుకు, ఏ అర్హత లేని జీవితం. అటువంటి ఈ జీవితాన్ని దేవుడు ప్రేమించాడు. మేము కూడా ఆయన నమ్మాం, ఆయన పరిపూర్తిగా నమ్మాం. మా స్థితిగతులను ఆయన మార్చగలిగిన దేవుడని, మా పరిస్థితులను ఆయన చక్కపరచగలిగిన దేవుడని, తృణీకరించబడిన వారి మధ్య ఘనముగా లేపే దేవుడని ఆయన పాదాలే పట్టుకున్నాం. ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చాం. ఆయన దగ్గరే మోకరిల్లి నువ్వు చేస్తావయ్యా, ఎప్పుడు ఇదే స్థితిలో ఉంచో, ఈ స్థితిలోకి తీసుకొని వస్తావు, ఇచ్చేవారుగా నువ్వు చేస్తావు, మమ్మల్ని అడుక్కునే స్థితిలో ఉంచవయ్యా. దేవుని యుగం నమ్మి, ఆయన నమ్మి ప్రార్థించినప్పుడు, నమ్మి ఆయనను వెంబడించినప్పుడు దేవుడు మా స్థితిగతులు మారుస్తూ వచ్చాడు. ఎంతోమంది ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో శోధనలు, ఆకలి బాధలు, వస్త్ర కొరతలు, ఎంతమంది తృణీకరించబడిన జీవితాలు. అటువంటి స్థితిలో కూడా దేవుని మేము నమ్మాం. ఆయన ఖచ్చితంగా మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడని, మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడని, మాకు సహాయం చేయగలిగిన శక్తిమంతుడని ఆయన నమ్మినప్పుడు అద్భుత రీతిగా దేవుడు మా కోసం కదిలాడు. మా జీవిత స్థితిగతులు మారుస్తూ వచ్చాడు. మా పరిస్థితులన్నీ కూడా మారుస్తూ వచ్చాడు. అద్భుత కార్యాలు మా జీవితంలో ఎన్నో చేశాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు ఎన్నో చేస్తూ వచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు. ఏ సమస్య మాకు ఎదురైనా ఆ సమస్యలో ప్రభువా నువ్వు ఖచ్చితంగా అద్భుతం చేయగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా అని ఆయన నమ్మి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత రీతిగా మా అవసరతలు ఆయన తీరుస్తూ వచ్చాడు.
దేవుని బిడ్డ, ఈ యొక్క స్థలానికి దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు చిన్న బిడ్డలను పెట్టుకొని ఈ స్థలానికి మేము రావడం జరిగింది. ఈ సారపాక భద్రాచలానికి దేవుడు వెళ్ళమంటే ఇక్కడికి వచ్చాం మేము. దేవుని మాట పట్టుకొని ఇక్కడికి వచ్చాం మేము. చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న బిడ్డలకి ఆహారం కూడా పెట్టుకోలేని పరిస్థితి, స్కూల్లో కూడా జాయిన్ చేసుకోలేని పరిస్థితి. స్కూల్లో ఎలా జాయిన్ చేసుకోవాలో అర్థం కాక కొన్ని నెలలు అలాగే ఉండిపోయాం, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోలేక. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి ఎవరు వస్తారో తెలియదు, కానీ దేవుడు వెళ్ళమన్నాడని ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా అనేకులకి స్థలానికి తీసుకొని వస్తాడు అని మేము నమ్మాం. నమ్మకంతో ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, చిన్న పాకలో ప్రారంభించాం ఈ పరిచర్య. ఆ పాక తడిచిపోతూ ఉండేది, వర్షాకాలం వస్తే తడిచిపోయేది. ప్రియ బిడ్డలు, మరి రాజబాబు గారు వారి గృహంలో చిన్న పందిరి మాకు ఉండడానికి, పరిచర్య స్టార్ట్ చేయడానికి ఇచ్చారు. మరి ఆ పందిరిలో స్టార్ట్ అయినప్పుడు వర్షం వస్తే చాలా మట్టి బురద అయిపోయేది. అప్పుడు వాళ్ళు వరండాలో పెట్టుకోమనేవారు. వాళ్ళు వరండాలో పెట్టేవాళ్ళం ఆరాధన. తర్వాత ఈ స్థలంలో ఒక పాక వేయడానికి దేవుడు కృప చూపారు. దేవుని బిడ్డలారా, 2-3 ప్రారంభమైన ఈ పరిచర్య మేము దేవుని యందు నమ్మకం ఉంచి, ప్రభువా నువ్వు పిలిచిన వాడివి, నమ్మదగిన దేవుడివి, ఆ పరిచర్యను నువ్వు ఆశీర్వదించగలిగిన వాడివి, విస్తరింప చేయగలిగిన దేవుడు అని నమ్మకంతో మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఎంతోమంది ఎన్నో రకాల మాటలు, ఎన్నో రకాల అవమానకరమైన పరిస్థితులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో నిందలు. ప్రభు అన్నారు, ఈ స్థలంలో గొప్ప మందిరం కట్టాలి అన్నప్పుడు మా దగ్గర ఏమీ లేదు. ఆ పాక తీయించితే మరలా ఆ పాక తీసిన కూలీలకి అమౌంట్ ఇవ్వడానికి లేని పరిస్థితులు. అయినా కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు ఖచ్చితంగా చేయగలిగిన సమర్థుడు అని నమ్మకంతో ఉన్నప్పుడు, విశ్వాసంతో మేము ఈ పనిని ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ద్వారాలు తెరవడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించాడు ప్రభు. ఈ పరిచర్యలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేయడం ప్రారంభించారు. ఈరోజు చేస్తున్నవి కాదు కార్యాలు, స్టార్టింగ్ నుండే పరిశుద్ధాత్మ దేవుడు దైవజన్ని వాడుకోవడం ప్రారంభించారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు దైవజన్ని నిలబెట్టుకొని జరిగిస్తూ వచ్చారు. HIV పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, మూగ వ్యక్తులు బాగుపడ్డాం. ఇటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు ఈ పరిచర్యలో చేస్తూ వచ్చారు. దురాత్మ ప్రభావంతో, చాతబడి ప్రభావంతో పీడింపబడుతున్న వారిని దేవుడు మరి విడుదల పరుస్తూ వచ్చున్నారు. ఈ సారపాకలో 2008లో మేము పరిచర్య ప్రారంభించాం. ఇక్కడ అద్భుత రీతిగా దేవుడు ఎంతో ఆశ్చర్యంగా ఈ పరిచర్యను జరిగిస్తూ వచ్చారు. ఎంతోమంది ప్రజలు ఆయా ప్రాంతాల నుండి దేవుడు ఇక్కడికి నడిపించుకుంటూ వచ్చారు. మరి టీవీ పరిచర్య చేయడానికి కూడా ద్వారాలు తెరిచాడు. టీవీ పరిచర్య ద్వారా దేవుడు ఎన్నెన్నో మరి ప్రపంచ దేశాలకు సువార్త ప్రకటించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చారు. ఆ యొక్క వర్తమానాలు విని ఎంతోమంది ప్రజలు దీవించబడ్డారు. అనేక మంది మరి ఆ రోజుల్లోనే ఆ టీవీ పరిచర్య చేస్తున్నప్పుడే పేర్లతో దైవజనులు పిలిస్తే ఎంతోమంది బాగుపడ్డారు. ఎంతోమంది మరి సాక్ష్యాలు ఇవ్వడానికి కూడా ఈ స్థలానికి వచ్చారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినం నుండే దేవుడు గొప్ప రీతిగా దైవజన్ని వాడుకోవడం జరిగింది. ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఎంతోమందిని, ఇప్పుడు మన మధ్యలో ఉన్న బిడ్డలు కూడా ఎంతోమంది టీవీ చూస్తున్నప్పుడే దైవజనుడు పేర్లతో పిలిచినప్పుడు వారు హీలై ఈ పరిచర్యలోకి రావడం జరిగింది. ఈ రోజున అద్భుత కార్యాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, విడుదల పరచబడ్డారు. ఆత్మీకంగా దేవుడు అందించే వాక్యాల ద్వారా మరి ఎంతగానో బలపరచబడుతున్నారు. పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా విస్తరింపజేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం కడుతున్నప్పుడు కూడా ఎంతోమంది ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడారు. కట్టలేని వాడు ఎందుకు ఈ పిల్లర్లు వేశారు అని సేవకులే, వారి కుటుంబాలే మాట్లాడుతూ ఉంటే
ఎంతో బాధ అనిపించేది. కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని ఆయన వైపు చూసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు దేవాది దేవుడు. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పోరాటాలు, అన్నిట్లో కూడా దేవుడు మా పక్షాన నిలబడి గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున ఏదో యూట్యూబ్లో వచ్చిందని, ఈ రోజులోని యూట్యూబ్లో పెడుతున్నామని అద్భుతాలు ఈ రోజు జరుగుతున్నవి కాదు. ఆదిలోనే దేవుడి పరిచర్య, ఆదిలోనే కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియా కూడా మనం అంతగా వాడలేదు అప్పుడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు అందుకనే ప్రజలకు తెలియదు. కనుక వారు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఏదో చేస్తున్నారు, ఇప్పుడేదో అనుకుంటున్నారు. కానీ ఈ పరిచర్య ఆరంభము నుండే పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు చేస్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో అసాధారణమైన కార్యాలు, అద్భుత కార్యాలు. త్రాగుబోతులకు విడుదల, లోక సంబంధులు విడుదల పొందుకున్నారు. దేవుడు అందించే వాక్యాన్ని బట్టి, ఇక్కడ అందిస్తున్న వాక్యాన్ని బట్టి ఎంతోమంది బ్రతుకులు మారినాయి, ఎంతోమంది జీవితాలు కట్టబడినాయి, పాడైపోయిన కుటుంబాలు కట్టబడినాయి, చెదిరిపోయిన జీవితాలు బాగవునాయి. దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ రోజున అనేక రకాల నిరుపేదలుగా వచ్చిన వారు ఈ రోజున సమృద్ధిని అనుభవిస్తున్నారు. అనేక సమస్యలతో వచ్చిన వారు ఈ రోజున విడుదల పొందుకొని హ్యాపీగా ఉంటున్నారు. దేవుని బిడ్డ, చాలామంది తెలియక ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ పరిచర్య కోసం ఎంతగా కష్టపడ్డామో, ఎంతగా ప్రయాసపడ్డామో, ఎన్ని ఆటిపోట్లు ఎదుర్కొన్నామో, ఎన్ని నిందలు అనుభవించామో, ఎన్ని శోధనలు మేము ఫేస్ చేస్తూ వచ్చామో అవన్నీ వాళ్ళకి తెలియదు కనుక ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృపావరాలు దేవుడు దైవజనునికి అనుగ్రహించి అద్భుత రీతిగా ఆయా స్థలాల్లో వాడుకుంటూ ఉన్నారు. ఈ రోజే కాదు, ఆ రోజున మరి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా దైవజనులు వాడబడ్డారు. ఎన్నో స్థలాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. సువార్త సభల్లో గాస్పల్ మీటింగ్స్ ఎన్నో మరి చేయడానికి దేవుడు కృపను చూపారు. ఎన్నో అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో స్థలాల్లో వాడుకొనడం జరిగింది. దేవుని బిడ్డ, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు బలమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఆయన నమ్మితే చాలు, ఏదైనా చేస్తాడు. అందరూ అనుకున్నారు మేము ఎందుకు పనికిరాని వరమని, ఎందుకు ఉపయోగం లేని వరమని, మా వల్ల ఏది కాదని. ఇక్కడికి పరిచర్యకు వస్తున్నప్పుడు కూడా ఏం చేస్తాడులే పరిచర్య అని అనుకున్నారు. కానీ దేవుడు ఉన్నతమైన కృపలో ఈ పరిచర్యను ఆశీర్వదించి విస్తరింపజేస్తూ వచ్చారు. హల్లెలూయా. ఎందుకనంటే మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఇక్కడికే పరిమితం కాకుండా మరలా అనేక ప్రాంతాలకు ఈ పరిచర్యను విస్తరింపచేస్తూ వచ్చాడు. వేలాది మందికి ఈ రోజున మేము ఆశీర్వదించబడ్డాము, వేలాది మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈ పరిచర్య కల్వరి మార్గం మినిస్ట్రీ ద్వారా అనేక మంది కన్నీరు తుడవబడుతుంది, అనేక మంది వ్యాధిగ్రస్తులు బాగవుతున్నారు, అనేక మంది పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ అనేక మంది జీవితాలను కడుతున్నారు. దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకోగలుగుతున్నారు. ప్రియ దైవ జనమా, మరి ఈ రోజున ప్రభు నీతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నమ్మితే దేవుడు నీ జీవితంలో కూడా లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల జీవితంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, నీ భర్త జీవితంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అలాగే సేవాపరంగా కావచ్చు, చేతి పని పరంగా కావచ్చు, ఏదైనా నీ జాబ్ విషయంలో కావచ్చు, నీ గర్భఫల విషయంలో కావచ్చు, ఏది విషయంలో అయినా ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడని నువ్వు నమ్మగలిగితే అద్భుత కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మాలి. దైవజనుడి నోటి నుండి కూడా, దైవ సేవకుల నుండి ఒక మాట వస్తుందంటే అది దేవుడే నీతో మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మితే అద్భుత కార్యాలు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు, అసాధారణమైన కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు.
ఎలాంటి కార్యాలంటే చనిపోయిన వారిని కూడా తిరిగి లేపిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎటువంటి కార్యాలు చేశాడంటే ఆయన చీకటి బ్రతుకులను వెలిగించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పాపులను రక్షించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దీనులను సింహాసనం ఎక్కించిన దేవుడై ఉన్నాడు. ఒక అనాథ అయిన ఎస్తేరును పట్టపు రాణిగా చేసిన దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బానిసగా వెళ్ళిన యోసేపును ఆయన మరి గొప్ప ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశానికి చేసిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. అందుకని నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే నమ్మకంతో నీ దేవుని నేను ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఏదైనా నీ జీవితంలో చేస్తాడు. మృత తుల్యమైన శారా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ జీవితంలో అసాధారణమైన కార్యాన్ని కూడా సాధ్యపరిచే దేవుడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నీ బిడ్డలకి అనొచ్చు, నీ బిడ్డలను అక్కడ చదివించగలుగుతావా, నువ్వు ఆ స్థాయిలో చదివించగలుగుతావా అని అందరూ అనొచ్చు. కానీ నువ్వు చెప్పాలి, నేనైతే చదివించలేను, నా దేవుడైతే చదివించగలడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఒకవేళ అంటున్నారేమో, నువ్వు ఆ ఉద్యోగం పొందుకోగలుగుతావా, నీకంటే ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నారు, కాంపిటీషన్ ఎలా ఉంది అని అనొచ్చు. కానీ నువ్వు చెప్పాలి, నాకు అసాధ్యమే, ఎందుకంటే అంత జ్ఞానం నాకు లేదు. కానీ నా దేవుడు ఆ ఉద్యోగాన్ని నాకు ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అనొచ్చు, ఒకవేళ నీకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మరి చాలా సంవత్సరాలు, 18 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, అయినా ఇంకా బిడ్డలు కలగలేదు, ఇక నీకు బిడ్డలు పుట్టరేమో అని అనొచ్చు. కానీ నువ్వు చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, నా గర్భసంచి మృతతుల్యం అయిపోయినా, నా దేవుడు నా గర్భాన్ని తెరవగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా అని నువ్వు నమ్మకంతో నువ్వు చెప్పగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏదైనా చేస్తాడు అని నువ్వు నమ్మగలగాలి, విశ్వాసంతో నువ్వు చెప్పగలగాలి. నీకు సొంత గృహం లేకపోయినా, గృహం కట్టే అర్హత నీకు లేకపోయినా, నువ్వు అందరూ అంటున్నారేమో, అందరూ గృహాలు మంచి మంచి కడుతున్నారు, నువ్వేం కడతావులే, అద్దెళ్ళల్లో ఉంటవే నువ్వు ఎప్పుడు అని అంటున్నారేమో. కానీ నువ్వు చెప్పాలి, నా దేవుడు అద్దె గృహాల్లో ఉంచడు, నాకు సొంత గృహాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా నేను సొంత గృహంలో ఉంటానని నువ్వు చెప్పాలి నమ్మకంతో. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో నువ్వు చెప్పగలగాలి. ఈ వ్యాధి తొలగిపోదని అంటున్నా, చెప్పాలి నువ్వు, నా వ్యాధి నా దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన సమర్థుడు, నేను స్వస్థత పొందుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అనొచ్చు, నీ జాబ్ పర్మనెంట్ అవుతా, ఎన్ని సంవత్సరాలు చేసినా నువ్వు టెంపరీగా చేయడమే, ఇక నువ్వు అంతే, నీ జీవితం అంతే, నీ పరిస్థితులు అంతే అని ఒకవేళ నీ తోటి వారు అనుండొచ్చు. ఎందుకంటే ఎంతోమంది డబ్బుతో కొనేస్తున్నారు ఈ రోజున ఉద్యోగాలు కదా, లంచాలు ఎక్కువైపోతున్నాయి. మరి నీకేమొస్తుంది, నువ్వేం డబ్బు పెట్టగలవు, నువ్వు ఇదే ఇక టెంపరీ జాబ్లో నువ్వు ఉండడమే అని అందరూ అంటున్నారేమో. కానీ నువ్వు చెప్పాలి, నా దేవుడు నన్ను అలా ఉంచడు, ఉన్నతంగా నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నా జాబ్ పర్మనెంట్ చేస్తాడు ఆయన. ఎందుకనంటే దీనిలో ఉన్నత స్థలాలకి ఎక్కించగలిగిన దేవుడు నా దేవుడు అని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడు చెప్పాలి. నీ బిడ్డలకు వివాహం కాదని అందరూ అంటున్నా, నువ్వు చెప్పాలి, వారు అంటున్నారేమో, ఇక నీ బిడ్డలకు పెళ్ళి కాదు, ఇక అలాగ ఉండిపోవడమేలే, ఇంకేం చేస్తావు పిల్లలకి పెళ్ళనంటే, నువ్వు చెప్పాలి, నా దేవుడు ఏకాంగులను సంసారాలుగా మార్చే దేవుడు అయి ఉన్నాడు, ఖచ్చితంగా నా బిడ్డలకు వివాహం ఈ సంవత్సరం జరిగిద్ది అని చెప్పాలా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా దేవుడు ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు అని నువ్వు నమ్మకంతో పలకాలి. నువ్వు ఆత్మీయ విషయంలో కావచ్చు చెప్పాలి. నువ్వు పడిపోయావు కదా, ఇంక లేవలేవు కదా, మొదట్లో ఎంత భక్తిగా ఉన్నావా, ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు ఇంకా ఏం చేస్తావు, ఇంకా నువ్వు ఆత్మీకంగా కుంటిపడిపోయావు, నిన్ను ఎవరు లేపుతారు అనొచ్చు. కానీ నువ్వు ఒకటే చెప్పాలి, నా దేవుడు నా చెయ్యి విడివడు, ఆయన చెయ్యి నాకు అందించి మరలా లేవనెత్తుతాడు. గట్టిగా చెప్పలు కొడితే ఆయన మహింపరచాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా నీ దేవుని శక్తిని నమ్మి నువ్వు మాట్లాడాలి, ఆయనను విశ్వసించాలి. అదే యోబు గారు అంటున్నారు, నేను నా వ్యాజ్యాన్ని నా దేవునికి ఎందుకు అప్పగిస్తున్నాను, ఆయన దగ్గరకు వచ్చి నేను ఆయనను ఆశ్రయించి తినంటే, నా దేవుడు లెక్కలేనని అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు మహత్తర కార్యాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకనే యోబు గారి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి, తనకున్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడు, ఒక్క దినంలో కోల్పోయాడు. పశువులు పోయినాయి, ఆస్తి పోయింది, అంతా పోయింది, ఆఖరికి కన్న బిడ్డలు కూడా కోల్పోయి ఉన్నాడు, ఆఖరికి శరీరం ఉన్న ఆరోగ్యం కూడా పోయింది. ఆయన కూడా దేవుణ్ణి నమ్మాడు యోబు గనుక
ఆయన విశ్వసించాడు కనుక లెక్కలేని అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు నా దేవుడు అని నమ్మాడు కనుక దేవుడు ఏం చేశాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యోబుకి మరలా రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి 10 మంది బిడ్డలు చనిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, యోబు గారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి తిరిగి మరలా ఆ 10 మంది బిడ్డలను దేవుడికి అనుగ్రహించాడు. దేవుడు యోబు గారికి అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. యోబు గారి కంటే తర్వాత ఇచ్చిన దేవుని బిడ్డలంట ఆ ఊజు దేశంలో అంత అందం కలిగిన వాళ్ళు లేరంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కూడా ఆయన శక్తిని నమ్ము, ఆయన ప్రభావాన్ని నమ్ము, ఆయన మహిమను నమ్ము, ఆయన ఎటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు నేను చేస్తానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీకు తిరిగిస్తానంటున్నాడు ప్రభు. ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మితే అసాధ్యమైన కార్యాలు నేను చేస్తానంటున్నాడు. మృత తుల్యమైన శారా గర్భాన్ని తెరిచిన దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీ గర్భాన్ని కూడా నేను తెరుస్తానని ప్రభు అంటున్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల ఆకలి తీర్చడానికి మార్గము కానరాని వేళ వారి కోసం ద్వారాన్ని ఓపెన్ చేసి ఆకాశాన్ని తెరిచి వారి ఆకలిని తీర్చిన దేవుణ్ణి, నేను ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాను, నీ మధ్య నేను కదులుతున్నాను, నీ మధ్య నేను కార్యాలు చేయబోతున్నాను. ఈరోజు నువ్వు డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి, బాధపడుతున్నావా? నువ్వు ఈరోజు నన్ను విశ్వసిస్తే నీకోసం మార్గాన్ని తెరుస్తానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసం ఆర్థిక ద్వారం తెరవబడింది, ఉద్యోగాల కోసం ద్వారం తెరవబడింది, నీ బిడ్డల వివాహాల కోసం ద్వారం తెరవబడింది. నీ జీవితంలో ఏది కావాల్సిన ఆయన ద్వారాన్ని తెరవగలిగిన శక్తిమంతుడైన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా యోబు గారు నమ్మినట్లుగా నీ దేవుణ్ణి నమ్మాలి, ఆయన శక్తిని నమ్మాలి. ఆయన శక్తి తెలుసుకోకుండా నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చిన ఉపయోగం లేదు. ఆయన ప్రభావాన్ని తెలుసుకోకుండా నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చిన ఉపయోగం లేదు. ఎందుకనంటే నీ జీవితంలో కార్యాలు పొందుకోలేవు, అద్భుతాలు పొందుకోలేవు, ఆశ్చర్య కార్యాలు పొందుకోలేవు. అలాగే నీ బిడ్డలను నువ్వు రక్షించుకోలేవు, అలాగే నీ భార్యను నువ్వు రక్షించుకోలేవు, నీ భర్తను నువ్వు రక్షించుకోలేవు. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయన రక్షకుడని, విమోచకుడని, ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడని నువ్వు తెలుసుకోగలగాలి. ఆయనే రక్షించగలిగిన సమర్థుడని నువ్వు ఎరిగినట్లయితే నీ భర్తను కూడా ఆయన రక్షించగలుగుతాడు. నీ వ్యాజ్యాన్ని నీ దేవునికి అప్పగించు, నీ సమస్యను నీ దేవునికి అప్పగించు, నీ పరిస్థితులను నీ దేవునికి అప్పగించు. ఆయననే ఆశ్రయించు నమ్మకంతో, ఆయననే వెంబడించు నువ్వు నమ్మకంతో. ఈరోజు నువ్వు ఆయనను విశ్వసించి ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలడని ఆయన నమ్మి, యోబు గారు నమ్మి ఆయన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించినట్లుగా నీ సమస్యను కూడా, నీ పరిస్థితిని కూడా, నీకున్న వేదనను కూడా, నీకున్న కష్టాలను కూడా, నీ కన్నీటి పరిస్థితులను కూడా, నీకున్న లోటును కూడా నువ్వు ఎవరికి అప్పగించాలంటే నీ దేవునికి నువ్వు అప్పగించినప్పుడు ఆ అద్భుతమైన హస్తాలతో నీ దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగం ఏదైనా నీ దేవునికి అప్పగించు ఈ రాత్రి. నీ సమస్య ఏదైనా నీ దేవునికి అప్పగించు ఈ రాత్రి. పరిపూర్తిగా డిపెండ్ అయిపో, ఆయన మీద పరిపూర్తిగా ఆధారపడు. నమ్మకంతో నువ్వు ఆయన మీద ఆధారపడు, ఆయన శక్తిని నమ్ము. అయ్యా, నువ్వు శూన్యంలోనే సృష్టిని చేసిన దేవుడివి. అయ్యా, నీ నోటి మాటను, నీ వాక్కును పంపి, అయ్యా ఆకాశం కలుగునని భూమి కలుగునంటే కలిగినాయి కదా ప్రభువా. దేవా, అంత గొప్ప దేవుడివి. నా జీవితంలో నువ్వు అద్భుతం చేయగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. నా సమస్యను నువ్వు పరిష్కరించగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా అంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. చాలామంది అంటున్నారు అద్భుతాలు లేవని, ఆశ్చర్యకార్యాలు జరగవని, స్వస్థతలు జరగవని అని చాలామంది చెబుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడిని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయనను విశ్వసించిన వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. 1 కాదు 2 కాదు, ఆయన లెక్క లేరని అద్భుత కార్యాలు ఆయన చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. అందుకే ఈ రాత్రి ఏ ఆకరణలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ నష్టాల మధ్యలో ఉన్నావో, వ్యాపారంలో లాస్ అయిపోయావా, జీవితంలో లాస్ అయిపోయావా, ఈ రోజున చేతి పనిలో లాస్ అయిపోయావా, ఉద్యోగం లాస్ అయిపోయిందా, ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించి నమ్మకంతో ఆయనకు అప్పగిస్తే నీ దేవుడు నీ కొరకు ఈ రోజున కదలబోతున్నాడు. ఈ రాత్రే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు.
ఈ రాత్రే నీ దేవుడు అసాధారణమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా, ఒకవేళ డాక్టర్లు కాదనుకుంటున్నా, డాక్టర్లు విడిచిపెట్టినా, ఈరోజు నీ దేవుని నమ్మి ఆయన స్వస్థపరిచే దేవుడు అని నమ్మి ఆయన నమ్మినట్లయితే ఈరోజు ఆయన ఎదుట నమ్మకంతో, అయ్యా ఈ వ్యాధి తొలగిపోలేదు, డాక్టర్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయానయ్యా, నాకు ఏ వైద్యుడు నన్ను నయం చేయలేకపోయారు, నన్ను స్వస్థపరచలేకపోయారు, కానీ నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నువ్వే మాట్లాడినావు కదా ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది ప్రభువా, అయ్యా నేను విశ్వసిస్తున్నానయ్యానంటే ఈరోజు నిన్ను ఆయన స్వస్థపరచడానికి కదలబోతున్నాడు. ఆయన నిన్ను ముట్టుకోవడానికి కదలబోతున్నాడు, మూవ్ అవబోతున్నాడు. ఏ రోగంనైనా ఆయన ముట్టి స్వస్థపరచబోతున్నాడు. నమ్మకముతో ఆయన దగ్గరికి వచ్చిన వారిని ముట్టి బాగు చేశాడు. ఆ గుడ్డివాడదే. ఎంతోమంది అన్నా, ఎందుకు గుడ్డివాడ కేకలు వేస్తున్నావు అని అన్నా కూడా ఆ గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, అయ్యా ఇదిగో తండ్రి పుట్టుక నుంచి గుడ్డివాడని నాకు నువ్వు చూపునివ్వగలిగిన దేవుడు అయ్యా, నువ్వు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు అయ్యా, అది నీ వల్లనే అవుతుందని ఆ గుడ్డివాడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవునిని ఆశ్రయించినప్పుడు నమ్మకంతో గుడ్డివాడు కన్నులు తెరవబడినాయి. ఆయనను ఆశ్రయించి నీ సమస్యను ఆయనకు అప్పగించగలిగితే నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యోబు నమ్మినప్పుడు యోబు జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు. దావీదు నమ్మినప్పుడు దావీదు జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలు మోషే నమ్మినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు దేవాది దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేయగలిగిన దేవుడు. ఆ గుడ్డివాడు నమ్మినప్పుడు అద్భుతం చేశాడు దేవాది దేవుడు. ఆయన శక్తిని నమ్మినప్పుడు ఈరోజు కూడా ఆయన శక్తిని ఎరిగి ప్రార్థన చేయగలుగుతావా? ఆయన బలాన్ని ఎరిగి నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? ఆయన మహిమను ఎరిగి నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? ఈ రాత్రి నువ్వు కూడా, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా పరిపూర్తిగా, ఇన్ని రోజులు పరిపూర్తిగా అంత శక్తిగా నేను నమ్మలేకపోయాను, నన్ను క్షమించు, ఈరోజు నాతోనే మాట్లాడావు ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా. అవునయ్యా, శూన్యంలోనే అయ్యా సృష్టిని చేసిన దేవుడివి అయ్యా, ఇదిగో తండ్రి శూన్యంలో భూమిని వేలాడి చేసిన దేవుడివి, సముద్ర జలాలకు సరిహద్దులు వేసిన గొప్ప దేవుడివి అయ్యా, నా కోసం సూర్య చంద్ర నక్షత్రములను అయ్యా ఆకాశంలో పుట్టించిన దేవుడివి అయ్యా, నీకు అసాధ్యమైంది ఏముందయ్యా, నువ్వు సమస్తమును చేయగలిగిన గొప్ప దేవుడివయ్యా. మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచిన దేవుడు కదయ్యా, నా గర్భాన్ని ఎందుకు తెరవలేవయ్యా? డాక్టర్లు అంటున్నారు వాళ్ళ కాదని, ఐవీఎఫ్కి వెళ్ళమంటున్నారయ్యా, కానీ నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నా గర్భాన్ని తెరవగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా అని ఈరోజు నువ్వు కూడా విశ్వాసంతో దేవుని ఎదుట మాట్లాడగలుగుతావా? ఆయనకు నీ సమస్యను అప్పగించగలుగుతావా? యోబు గారి వలె ఆయనను ఆశ్రయించగలుగుతావా? ఈ రాత్రి నిన్నే ఆశ్రయించాను ప్రభువా, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు. రోజు మోకరించి ప్రార్థన చేయి. దేవా, లక్షల పైపోయినాయి దేవా, ఆ అప్పులన్నీ నువ్వు తీర్చగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. అది తీర్చడం నా వల్ల కాదు, నా శక్తికి మించిన పని ప్రభువా. అప్పులు ఇచ్చిన వాళ్ళు రోజు వచ్చి వేధిస్తున్నారయ్యా, బాధిస్తున్నారయ్యా. అప్పు తీర్చే సామర్థ్యం నాకు లేదు, అంత శక్తి నా దగ్గర లేదు, ధనం నా దగ్గర లేదు, కానీ నువ్వు నాకు సహాయం చేయగలిగిన దేవుడు అని నమ్ముతున్నాను. కొన్నాళ్ళు మనుషుల వైపు చూశానయ్యా, ఎవరు సహాయం అని వస్తుందని మనుషులను ఆశ్రయిస్తూ వచ్చానయ్యా, నా సమస్య వారికి వెళ్ళి చెప్పుకున్నానయ్యా, కానీ ఫలితం లేదు. ఎటు చూసిన డోర్స్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి అయ్యా, దిక్కు తోచకుండా ఉన్నాను ప్రభువా, గమ్యం కానరాకుండా ఉన్నాను ప్రభువా. దేవా, ఈ రాత్రి నిన్నే ఆశ్రయించాను దేవా, నిన్నే నేను నమ్ముతున్నాను దేవా. ఎటు నుంచి అయినా నువ్వు నాకు సహాయం పంపగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను డాడీ. నా కోసం ద్వారం తెరువయ్యా, ఆర్థిక ద్వారాన్ని తెరువయ్యా, నా కొరకు సహాయాన్ని పంపు ప్రభు అని నోరు తెరవగలుగుతావా? విశ్వాసం తడగలుగుతావా? నీకేది అవసరమో చెప్పు, నువ్వు ఏ సమస్యతో ఉన్నావో ప్రభుకి చెప్పు. నా సమస్య మనుషులు తీర్చలేనిదయ్యా, నా వ్యాధి వైద్యులు పరిష్కరించలేనిదయ్యా, వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయానయ్యా.
ఎవ్వరు కూడా పరిష్కరించలేని సమస్య నాది, ఎవరు బాగు చేయలేని రోగం నాదయ్యా. అందుకే నీకే అప్పగిస్తున్నాను నా సమస్య అయ్యా. అయ్యా నువ్వు బాగు చేస్తావని, స్వస్థపరుస్తావని నేను నమ్ముతున్నానయ్యా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు అని నేను నమ్ముతున్నాను డాడీ. నా జీవితంలో అద్భుత కార్యం చేయగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను డాడీ. సహాయం చేయి డాడీ. కదులు డాడీ, రాత్రి నా కోసం మూవ్ డాడీ. ఆకాశవాకిళ్ళు విప్పు డాడీ. ఇజ్రాయెల్ ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు వారి కోసం ఆకాశవాకిళ్ళు విప్పావు కదయ్యా. ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చిన దేవుడు కదయ్యా. నా అక్కరు కూడా తీర్చగలిగిన వాడు అని నేను నమ్ముతున్నానయ్యా. నాకు సహాయం చేయి డాడీ, అద్భుతం చేయి డాడీ. నా సమస్య పరిష్కరించు డాడీ. ఈ రాత్రి నువ్వే చేయగలవు డాడీ. ద్వారం తెరువయ్యా. నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుని గొప్పతనాన్ని తలంచుకొని, అవునయ్యా శూన్యం ఏమీ లేనప్పుడే శూన్యంలోనే సృష్టిని చేసిన దేవుడివి. అలాగే నా అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంది, ఏమీ లేదు, ఒక్క రూపాయి నా దగ్గర లేదు డాడీ. అప్పులు చూస్తే చాలా అయిపోయినాయి డాడీ. ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు డాడీ. కానీ నిన్నే నమ్మి ఉన్నాను ఈ రాత్రి అయ్యా. నీ వైపే చూస్తున్నానయ్యా. నాకు సహాయం చేయయ్యా. నా సమస్య నీకోసమే, నీకే అప్పగిస్తున్నాను డాడీ. నువ్వు పరిష్కరిస్తావని నమ్ముతున్నాను డాడీ. చెప్పు, నోరు తెరిచి విశ్వాసంతో పలుకు, విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. అయ్యా నా బిడ్డలను చదివించుకునే స్తోమత నా దగ్గర లేదు అయ్యా. అందరూ అంటున్నారు నీ బిడ్డలు ఏం చదివిస్తావులే కానీ, ఇక చదువు మానిపించి అంటున్నారు. కానీ నా బిడ్డలు చదువుకోవాలయ్యా. అయ్యా నా బిడ్డలు మంచి స్థానంలోకి వెళ్ళాలయ్యా. నా బిడ్డలు చదువుకోవడానికి ద్వారాలు నువ్వు మాత్రమే తెరవగలిగిన వాడివి, సహాయం చేయగలిగిన వాడివి, అద్భుతం చేయగలిగిన వాడివి. నేను నమ్ముతున్నానయ్యా. సహాయం చేయి ప్రభు అని అడుగు. నీకేది అవసరతతో ఉన్నావో అడుగు. నా గర్భం తెరవబడదని డాక్టర్లు అన్నారయ్యా. పిల్లలు పుట్టరంటున్నారయ్యా. దేవా అయ్యా ఇదిగో తండ్రి IVFకి వెళ్ళమంటున్నారయ్యా. కానీ నేను IVFకి వెళ్ళనయ్యా. నువ్వు నాకున్నావు డాడీ. అద్భుతం చేయగలిగిన దేవుడు నాకున్నావయ్యా. అబ్రహాము నిన్ను నమ్మినప్పుడు, నీ శక్తిని నమ్మినప్పుడు అయ్యా, శారా నిన్ను నమ్మినప్పుడు శారా గర్భాన్ని తెరిచావు కదయ్యా. మృత తల్యమైన శారా గర్భాన్ని, నా గర్భాన్ని కూడా తెరుస్తావు డాడీ. నా బిడ్డను ఎత్తుకొని నేను కూడా సాక్షిగా ఉంటానయ్యా. చెప్పు, నోరు తెరిచి విశ్వాసంతో పలుకు. అలాగే ఏ సమస్య ఏదైనా, నీ సమస్య ఏదైనా దేవుడు ఎవరు తీరుస్తాడని నేను నమ్ముతున్నావా? ఆయన చేయగలిగిన దేవుడని నమ్ముతున్నావా? నీ జాబ్ పర్మనెంట్ చేయగలిగిన దేవుడని, అలాగే నీ సొంత గృహాన్ని నీకు ఇవ్వగలిగిన దేవుడని, నీ కన్నీరు తొడవగలిగిన దేవుడని, చెదిరిపోయిన కుటుంబాన్ని కట్టగలిగిన సమర్థుడని, అలాగే అద్భుతాలు చేసిన దేవుడు, మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచిన దేవుడు, నీ జీవితంలో ఏదైనా చేస్తాడని, మృతులను సజీవులుగా లేపిన దేవుడు, మరణకరమైన నీ రోగం నుంచి నీకు విడుదలవ్వగలిగిన దేవుడని, నేను స్వస్థపరచగలిగిన దేవుడని. క్యాన్సర్ అయినా, HIV అయినా, ఎటువంటి వ్యాధి అయినా, దీర్ఘకాలిక వ్యాధి అయినా, ఏదైనా నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? అయితే విశ్వాసంతో ప్రభువా నిన్ను నేను నమ్ముతున్నానయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. అయ్యా నిన్ను నేను నమ్ముతున్నానయ్యా, నా గర్భాన్ని తెరువయ్యా. నిన్ను నేను నమ్ముతున్నానయ్యా, నా అప్పులు తీర్చబడ్డానికి ద్వారం తెరువయ్యా. నాకు సహాయాన్ని పంపయ్యా. నా జాబ్ పర్మనెంట్ చేయి ప్రభువా. అడుగు, నోరు తెరిచి అడుగు. విశ్వసిస్తున్నానయ్యా. ఇదిగో నన్ను, నా వ్యాపారాన్ని ఆశీర్వదించయ్యా. అయ్యా ఉన్నత స్థలాలకి నన్ను తీసుకుని వెళ్ళయ్యా. నా పరిస్థితులు ఈ రోజున దీనంగా ఉన్నాయి. ఉన్నత స్థలాలకి నన్ను తీసుకుని వెళ్ళగలిగిన వాడివి, నన్ను ఎక్కించగలిగిన వాడివి నువ్వే నేను నమ్ముతున్నానయ్యా. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును ప్రభువా అయ్యా, నాయన రాజ సింహాసనం ఎక్కించావు కదయ్యా. ఒక బానిసగా వెళ్ళిన యోసేపును ప్రభువా
ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసావు కదయ్యా, అదే దేవుడు ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నావు. నా స్థితి ఉండదయ్యా. అయ్యా, నువ్వు ఉన్నత స్థలానికి నన్ను ఎక్కించగలిగిన వాడివి. నా ఉద్యోగాల్లో, నా వ్యాపారాల్లో, అయ్యా సేవల పరంగా అన్ని రకాల ప్రభు, నా చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, అన్ని విషయాల్లో, నా బిడ్డల విషయాల్లో కూడా, వారి స్టడీస్ విషయంలో కూడా ఉన్నత స్థలాలకు ఎక్కిస్తావయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభు అని హృదయపూర్వకంగా, నమ్మకంగా, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం, నమ్మి ప్రార్థించుదాం. నీ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నా అవి నీకు తిరిగి ఇవ్వగలిగిన దేవుడని నువ్వు నమ్ము. నీ దేవుడు ఇస్తాడని నమ్ము. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకో. నీ ధనం వేరే చేతిలో బ్రేక్ అయిపోయినా అది తిరిగి ఇవ్వగలిగిన శక్తిమంతుడని నువ్వు నమ్ము. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మరలా కట్టగలిగిన దేవుడని నువ్వు విశ్వాసంతో నమ్మి, నేను నమ్ముతున్నానయ్యా. ఎన్నో పంచాయతీలు జరిగినాయి ఇప్పటి వరకు, ఎంతోమంది పంచాయతీ పెట్టుకున్నాం, ఎవరు నా కుటుంబాన్ని కట్టలేకపోయారయ్యా. కోర్టులను ఆశ్రయించానయ్యా, ఎవరు నా కుటుంబాన్ని కట్టలేకపోయారయ్యా. కానీ ఈరోజు పరిపూర్తిగా నిన్ను నమ్మి, అయ్యా నువ్వు మాత్రమే నా కుటుంబాన్ని కడతావని, నా భర్తతో, నా భార్యతో మాట్లాడి నా కుటుంబాన్ని కడతావని నమ్ముతున్నానయ్యని విశ్వాసంతో అడుగు. దేవుడు నీ కోసం కదలబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. ఒకవేళ నీ భర్త రక్షణ కోసం ప్రార్థిస్తున్న వ్యక్తివి అయితే, ఎంతోమంది అంటున్నారేమో నీ భర్త ఇక మారడలే, నీ భర్త ఇక త్రాగుడు మానడలే, నీ భర్త ఇక రక్షించబడలే, నీ భార్య ఇక రక్షణలోకి రాదులే, నీ బిడ్డలు రక్షణలోకి రారులే అంటున్నారేమో. కానీ ఈ రోజున విశ్వాసంతో ప్రార్థన చేసుకో. అయ్యా, నా భర్తను నువ్వే రక్షించగలవు, నా భార్యను నువ్వే రక్షించగలవు, నా భర్తను త్రాగు నుంచి విడిపించగలవు, నా భర్తను లోక బంధకాల నుంచి విడిపించగలవు, నా భార్యని లోక సంబంధమైన క్రియల నుంచి విడిపించగలవు, నా బిడ్డలను ఆ బంధకాల నుంచి విడిపించగలవయ్యా. నేను నమ్ముతున్నానయ్యా, నువ్వే అద్భుతం చేస్తావు. నాకు రక్షణ ఇచ్చిన దేవుడివి, నా బిడ్డలకు కూడా రక్షణ ఇస్తావు. నాకు రక్షణ ఇచ్చిన దేవుడివి, నా భర్తకు కూడా రక్షణ ఇస్తావు. నాకు రక్షణ ఇచ్చిన దేవుడివి, నా తల్లిదండ్రులకు కూడా రక్షణ ఇవ్వగలిగిన వాడివి. నాకు రక్షణ ఇచ్చిన దేవుడివి అయ్యా. ఇదిగో తండ్రి, నా తోబుట్టులకు కూడా రక్షణ ఇవ్వగలిగిన వాడివి. నేను నమ్ముతున్నానయ్యని విశ్వాసంతో ఎంతమంది అడుగుతున్నారో, ఈ రోజున దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా చేస్తున్నాడు. నమ్మిన వారి జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఇదిగో అదే అంటున్నాడు యోబు గారు, ఇదిగో నేను నా దేవుని నేను ఆశ్రయించి తిని, నా వ్యాజ్యాన్ని నా దేవునికి అప్పగించి తిని. ఎందుకనంటే నా దేవుడు లెక్కలేనని అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు, మహత్కార్యాలు చేయగలిగిన దేవుడు, నా సమస్యలు ఆయన పరిష్కరించగలిగిన దేవుడు, నేను కోల్పోయిన దాన్ని నాకు తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. నా దేవుడు అద్భుతం చేస్తాడని యోబు పలికినట్లుగా ఈరోజు నువ్వు కూడా అదే విశ్వాసంతో నువ్వు కూడా పలుకుతావా? ఇదిగో యోబు మాట్లాడినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఇదిగో దావీదు నమ్మకంతో దేవుణ్ణి విశ్వసించినప్పుడు దావీదు జీవితంలో అద్భుతం చేశాడు. ఇదిగో అబ్రహాము దేవుని నమ్మినప్పుడు దేవుని శక్తి, ఇదిగో మృతులను సజీవులుగా లేపే దేవుడని, ఉన్నవి లేనట్టుగా చేసే దేవుడని. మరి అబ్రహాము దేవుని నమ్మినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు అబ్రహాము జీవితంలో. దేవుని బిడ్డ, ఈరోజు అదే దైవ శక్తి నీ జీవితంలో కూడా నువ్వు నమ్మితే నీకోసం కదలబోతుంది. మీ జీవితాల్లో కార్యాలు జరిగించబోతున్నాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను మీ కొరకు. నమ్మిన వారి జీవితంలో అద్భుత కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఈరోజు విశ్వాసంతో మీరు అడిగారు, నీ ప్రతి సమస్య ప్రభుకు అప్పగించారు, ఆయన చేస్తాడని నమ్ముతున్నారు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయనా, ఈ రాత్రి ఎంతో అద్భుతమైన మాటలు నువ్వు మాట్లాడేవు మాతో ప్రభువా. అయ్యా, మా జీవితాలు అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్య కార్యాలు మేము చూడాలంటే, అయ్యా ఇదిగో తండ్రి, అసాధారణమైన కార్యాలు మా జీవితంలో మేము పొందుకోవాలంటే, అయ్యా మేము ఏం చేయాలో మాతో మాట్లాడావయ్యా. మేము ఏం చేయాలంటే నీ శక్తిని ఎరిగిన వరమై ఉండాలి అయ్యా, నీ బలాన్ని ఎరిగిన వరమై ఉండాలి. నువ్వెంత మహిమాన్వితుడైన దేవుడో నేను తెలుసుకొని ఉండాలి అయ్యా. నేను పరిపూర్తిగా మేము నమ్మాలి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మేము నైనా పరిపూర్తిగా నిన్ను నమ్మినప్పుడే, నీ శక్తిని ఎరిగి, నీ బలాన్ని ఎరిగి మేము నమ్మినప్పుడే అయ్యా, విశ్వాసముతో మా సమస్య నీకు అప్పగించినప్పుడే అద్భుత కార్యాలు మేము చూడగలమని అయ్యా. నా తండ్రి నాయనా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మేము పొందుకోగలమని, మా సమస్యలన్నీ పరిష్కరించుకోగలమని నాయనా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవునయ్యా, యోబు గారు అంటున్నారు ప్రభువా, ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో నా దేవుణ్ణి నేను ఆశ్రయించి తిని, ఇదిగో నా వ్యాజ్యాన్ని నా దేవునికి అప్పగించి తిని. ఎందుకనంటే
నా దేవుడు అద్భుత లెక్కలేని అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు, ఎన్నో మహత్కరమైన కార్యాలు చేయగలిగిన దేవుడని అయ్యా యోబు మాట్లాడుతున్నారయ్యా. అవును ప్రభువా, ఆయన నిన్ను నమ్మినప్పుడు ప్రభువా, నీ శక్తిని నమ్మాడు గనుకే ప్రభువా, అన్నీ కోల్పోయినప్పుడు అందరూ తను తృణీకరిస్తున్నా తను చలించలేదు, కదిలిపోలేదయ్యా. ఆయన యొక్క విశ్వాసం ఏంటంటే, ఆయన నమ్మకం ఏంటంటే ప్రభువా, అన్నీ ఇచ్చిన దేవుడు నీవే, అన్నీ తీసుకున్నావు, మరలా తిరిగి ఇవ్వగలిగిన వాడివని ప్రభువా, అద్భుత కార్యాలు చేస్తావని, రెట్టింపుగా మరలా ఇవ్వగలిగిన వాడివని అయ్యా నిన్ను నమ్మాడు కనుకే ధైర్యంగా ఉన్నాడు నాయన. ఆయన నమ్మాడు కనుకే కోల్పోయినవన్నీ తిరిగి మరలా పొందుకోగలిగాడయ్యా. ఆయన జీవితంలో అద్భుత కార్యాలు నువ్వు చేసావయ్యా. దావీదు కూడా నేనేమీ సందేహించకుండా నమ్మాడయ్యా. శత్రువులు తరుముతున్నా, ఎన్నో శోధనలు వెంటాడుతున్నా, అన్నదమ్ములే తను తృణీకరిస్తున్నా, అందరూ తను కించపరిచి మాట్లాడుతున్నా, కానీ ఒకనొక రోజున గొప్ప స్థితిలోకి నువ్వు తీసుకుని వెళ్తావని నమ్మాడు కనుకే ప్రభువా, దావీదు జీవితంలో గొప్ప కృపనిచ్చావయ్యా. దీనిలో నువ్వు ఉన్నతమైన స్థలానికి ఎక్కించే దేవుడు నువ్వే కదా. దావీదుని అందుకనే ప్రభువా ఉన్నతమైన స్థలానికి ఎక్కించిన దేవుడు ఎన్నో అయ్యా. అబ్రహాము జీవితంలో కూడా నేను నమ్మినప్పుడు అద్భుత కార్యం చేసావు తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, గుడ్డివాడు కూడా నేను నమ్మినప్పుడు అయ్యా, గుడ్డివాడు పుట్టుక నుంచి గుడ్డివాడు అయ్యా కన్నులు తెరిచిన దేవుడు కదయ్యా. ఈరోజు నాయన నీ బిడ్డలు వారి సమస్యల కోసం మొర్ర పెడుతున్నారు. నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించి ప్రభువా, నీ శక్తిని ఎరిగే ప్రభువా, వారి సమస్య నీకు అప్పగిస్తున్నారయ్యా. వారి గర్భాలు నైనా తెరవబడాలి ఈ రాత్రి అయ్యా. బిడ్డలు లేని వారైతే ఎంతమంది నిన్ను నమ్మారో వారి గర్భాలు ఈ రాత్రి తెరవబడను గాక. చక్కని బిడ్డల వారికి కలుగును గాక అయ్యా. వివాహం కాని పిల్లలకు వివాహాలు జరుగును గాక అయ్యా. సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు అనుగ్రహించబడును గాక అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, టెంపరీ జాబ్స్ చేసుకున్న వారికి వారి జాబ్స్ పర్మనెంట్ అగును గాక తండ్రి నాయన. వ్యాధి బాధలతో మరణకరమైన రోగాలతో బాధపడుతున్న వారిని ఇప్పుడే మీరు తాకండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో వారిలోని HIV కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఏ వ్యాధి అయినా యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక అయ్యా. ఎటువంటి మరణకరమైన రోగమైన, దీర్ఘకాలిక వ్యాధి అయినా అయ్యా, ఇదిగో తండ్రి, వైద్య శాస్త్రానికి అంతని రోగమే అయినా, కుదరని రోగమే అయినా యేసు నామములో లయపరచబడును గాక అయ్యా. దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక ఆయన. అప్పుల బాధల్లో ఉన్న వారి అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోవును గాక. నూతనమైన డోర్స్ వారి కొరకు ఓపెన్ అగును గాక. ఆర్థిక ద్వారం తెరవబడును గాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి నాయన, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి అయ్యా, ఇదిగో గవర్నమెంట్తో మాట్లాడు నాయన, ప్రభుత్వంతో మాట్లాడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నూతనమైన జాబ్స్ రిలీజ్ అగును గాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. చెదిరిపోయిన కుటుంబాలు కట్టండి ప్రభువా అయ్యా. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి అయ్యా. పాడైపోయిన బ్రతుకులను సరిచేయండి అయ్యా. అయ్యా భర్త రక్షణ కోసం, భార్య రక్షణ కోసం, బిడ్డల రక్షణ కోసం అయ్యా ఆయనని ఎంతమంది ప్రభు నీ దగ్గర ప్రాధాయపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి రక్షణ దయచేయండి అయ్యా, వారికి విడుదల దయచేయండి అయ్యా తండ్రి నాయన. దీనులను జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థలాలకి ఎక్కిస్తానన్నావయ్యా. ఈరోజు లేమిని అనుభవిస్తున్నారేమో, వారి స్థితిలో చాలా దీనంగా ఉన్నాయేమో, వారిని ఉన్నతమైన కృపలో నిలబెట్టుదువుగాక, ఉన్నత స్థలంలోనికి వారిని ఎక్కించుదువుగాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బిడ్డల చదువుల్లో కూడా ఉన్నతమైన కృపలోకి నడిపించండి అయ్యా. చాలని జీతాలతో బిడ్డలను చదివించుకోలే పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారయ్యా. వారి బిడ్డలు చదివించుకోవడానికి డోర్స్ ఓపెన్ అగును గాక, సమృద్ధి వారికి అనుగ్రహించబడును గాక, మంచి మంచి కాలేజీలో బిడ్డలు చదువుకొందురు గాక అయ్యా. నీ బిడ్డల భూములు ఎవరన్నా స్వాధీనంలో ఉంటే యేసు నామములో రిలీజ్ అగును గాక. నీ బిడ్డలకు రావాల్సిన ధనం ఎవరి చేతులను బ్రేక్ అయి ఉంటే యేసు నామములో రిలీజ్ అగును గాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా, నువ్వు నీ పైన అపారమైన నమ్మకం కలిగి అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, ప్రతి ఒక్క నైనా జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు పొందుకొందురు గాక అయ్యా. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా వారికి ఎట్టి అవసరతలతో ఉన్నా ప్రతి అవసరత నీ మహిమద ఐశ్వర్యంలోంచి తీర్చబడను గాక, ప్రతి అక్కర తీర్చబడను గాక. ఆత్మికంగా కృంగిపోయిన వారు అయ్యా
ఈ రాత్రి వారిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వారి ఆత్మీయ జీవితాన్ని ప్రభువా అయ్యా ఉన్నతమైన కృపలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి లైవ్ చూసిన బిడ్డలు కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు అయ్యా, నేను ఎంతమంది విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నారో, నీ శక్తిని ఎరిగి నమ్మకంతో మొర్ర పెట్టుకున్నారో, వారి సమస్య నీకు అప్పగించారో, వారి ప్రతి సమస్య యేసుక్రీస్తు నామములో పరిష్కారమగును గాక. పరిష్కరించినందుకు వందనాలు. వారికి ఉన్న ప్రతి సమస్యను క్లియర్ చేసినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో చేర్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.